అది వెయ్యాలా వేయకపోవడం అనేది అది మీ ఇష్టం. కానీ స్పష్టంగా ఏం చెప్పారంటే, మీరు ఆరాధనకు వచ్చి కానుక వేయకపోతే మీ ఆరాధన పరిపూర్ణం కాదు. అది మీరు వేస్తారా లేదా మీ వ్యక్తిగతం. దేవునికి మీకు సంబంధించింది, నాకు సంబంధం లేదు అది. మీరు ఖచ్చితంగా ఆరాధనకు వచ్చారు. మీరు ఎంతైతే ప్రభుకి కానుక వేయాలనుకుంటున్నారో ఖచ్చితంగా మీరు కానుక పెట్టెలో మీరు కానుక వేస్తేనే మీ ఆరాధన ఆ రోజు ఆరాధన పరిపూర్ణమైనట్టు. కాబట్టి మీరు పరిపూర్ణమైన ఆరాధన జరిగించండి. అది ప్రభుత్వం మీరు యథార్థంగా ఉండడానికి మీరు మీ ప్రయత్నాన్ని మీరు చేయండి, మీ పోరాటం మీరు చేయండి. అది ఇక్కడ పెట్టకపోవడం కూడా చిన్న పొరపాటే కాబట్టి ఇక మీదట అది ఖచ్చితంగా అందుబాటులో ఉంచే విధంగా మన సహోదరులు ఎవరో ఒకరు శ్రద్ధ తీసుకుంటారు. ఒకరోజు వుడ్ సోదరుడు క్రిస్ బెడంతో కలిపి ఆ వేటకి వెళ్ళారు. మీరు చదివి ఉంటారు కదా మెసేజ్లో. వుడ్ ఆ మందిర నిర్మాణంలో చాలా సహకారిగా నిలబడ్డారు, చాలా వర్క్ చేయించాడు. వేకుజామున లేచి ఆయన ఆ అరణ్యంలో పడుకున్నప్పుడు వేకుజామున లేచి కొంచెం దూరంగా వెళ్ళి పొదల దగ్గరికి వెళ్ళి నిలబడ్డాడు. నిలబడి తన రెండు చేతుల్ని పైకెత్తి ఆకాశం వైపు చూస్తా ఉన్నాడు. వేకువ నక్షత్రము ఆ తెల్లవారుజామున వేకువ నక్షత్రము తళతళ మెరుస్తూ కనపడింది దానికి. తన దృష్టిని ఆకర్షించింది. తన దృష్టిని ఆకర్షించినప్పుడు ఆ వుడ్ సహోదరుడు అనుకుంటాడట, ఇప్పుడు నా వయసు 45 సంవత్సరాలు. ఈ 45 సంవత్సరాలు నా వయసు నాకేమిచ్చింది? చేతులు చేతుల యొక్క చర్మం ముడతలు పడిపోయింది, జుట్టు తెల్లబడిపోయింది, ఆ శరీరం మడతలు పడిపోయింది, మాట మాంద్యం వచ్చేసింది, చూపు తగ్గిపోతుంది. ఈ 45 సంవత్సరాలు నాకేమిచ్చింది? ఏమీ లేదు. కానీ 45 సంవత్సరాలకే నా యొక్క రూపాన్ని నేను కోల్పోయాను. నేను యవనుడిగా ఉన్న నా రూపాన్ని నేను కోల్పోయాను. కానీ సృష్టి ప్రారంభంలో తన రెండు చేతులు ఎత్తి ప్రభు తన రెండు చేతులను ఇలా పట్టుకొని తన రెండు చేతుల మధ్యలోంచి ఆయన ఉప్పని ఊదినప్పుడు ఆ వేకువ నక్షత్రం సృజించబడింది అక్కడ. ఆ రోజున ఎలాంటి వెలుగుతో ఎలాంటి ప్రకాశవంతంతో అది సృష్టించబడిందో ఈ రాత్రి కూడా అది అలాగే ఉంది. వేల సంవత్సరాలైనవి కానీ ఈ రాత్రి కూడా ఆ వేకువ నక్షత్రం అలాగే ఉంది. దానిలో ఏమాత్రం కూడా ప్రకాశం తగ్గలేదు, ఏమాత్రం కూడా తనకి వెళ్తున్నది కోల్పోలేదు. కానీ ఇక్కడ ఈ భూమి మీదకి వచ్చిన నేను నా రూపాన్ని కోల్పోతున్నా, నా చర్మ సౌందర్యాన్ని కోల్పోతున్నా, నా వయసుని కోల్పోతున్నా, నా జుట్టుని కోల్పోయాను, నా చర్మాన్ని కోల్పోతున్నా. కానీ ఒక దినాన అది చెప్తున్నాడంట ఆ వేకువ నక్షత్రంతో, నీ వలే తగ్గిపోని ప్రకాశవంతమైన వెలుగు నేను పొందబోతున్నాను అని చెప్పారంట. హల్లెలూయా. మనం ఇక్కడికి ఎందుకు వచ్చామంటే మన జుట్టు తెల్లబడిపోతుంది, మన చర్మం ముడతలు పడుతుంది, మన మాట మాంద్యం వచ్చింది, మన కంటికి కళ్ళజోడు వచ్చింది, మనం తగ్గిపోతూ ఉన్నాం. ఇంత ముందున్నటువంటి ఆ ఉత్సాహం, ఇంత ముందున్న ఉద్యమం మనలో లేదు, మనం తగ్గిపోతూ ఉన్నాం. అయినా మనలో ఉండాల్సిన నిరీక్షణ ఏంటి అంటే ఆ వుడ్ సహోదరులాగా ఒక దినాన వేకువ నక్షత్రం లాంటి ఆ ప్రకాశాన్ని నేను పొందబోతున్నాను, ఆ ఉజ్జీవాన్ని నేను పొందబోతున్నాను. ఆ రోజున ఆయన తన రెండు చేతుల వేళ్ల మధ్యలోంచి ఆయన గాలిని ఊదినప్పుడు, ఉప్పని ఊదినప్పుడు నక్షత్రం వేకువ నక్షత్రం ఏ ప్రకాశం ఏ వెలుగుతో అయితే అది మరి సృష్టించబడిందో నేటికి అదే సృష్టితో అదే ప్రకాశంతో అదే విధంగా మహిమతో అది ప్రకాశిస్తుంది. కాబట్టి మనం ఇక్కడికి ఎందుకు వస్తున్నామంటే మనం మరలా తిరిగి ఆ కోల్పోయిన ఆ యొక్క ఆ జీవాన్ని మరలా మనం పొందబోతున్నాము అని ఒక సాక్ష్యాన్ని ఇవ్వడానికే మనం ఇక్కడికి వస్తా ఉన్నాం. హల్లెలూయా. కాబట్టి మరి దేవుని యొక్క వాక్యం కొరకు వినడానికి ఆసక్తి కలిగిన సహోదరులందరినీ అందరిని బట్టి కూడా దేవాదేవుడైన క్రీస్తు నామని బట్టి నేను సంతోషపడుతూ ఉన్నాను. మీరు మరింతగా గడిచిన కాలం కంటే ఇప్పుడు మరింతగా దేవునికి మరింత దగ్గరగా రావాలని, వాక్యానికి మరింతగా మీరు సమయాన్ని కేటాయించాలని ప్రార్థించటంలో, మరి సహోదరుల యొక్క ప్రేమలో ఐక్యతను పంచుకోవడంలో మీరు ఎక్కడా కూడా ఆలోచించొద్దు, ఎక్కడ కూడా తగ్గిపోవద్దు. ఇది వాక్యం. ఇది మీరు ఒకరినొకరు కలుసుకునండి, ఒకరినొకరు మీరు హెచ్చరించుకోండి, ఒకరి యొక్క విశ్వాసాన్ని మరొకరు బలపరచుకోండి అనేది ఈ చివరికాల సమయంలో ప్రభు చెప్పినటువంటి వాక్యం. కృష్ణన్ చెప్పారు,
అదేవిధంగా క్రిస్ థామస్ గారు కూడా అదే మాట తీసుకుని చెప్తున్నారు. లోకము కదిలించే సందేశానికి క్రీస్తు రణం పునాదిని వేశారు. లోకము కదిలించే సందేశానికి, ఈ లోకాన్ని కదిలించే సందేశం ఒకటి రాబోతుంది. దానికి ఇప్పుడు నేను పునాదిని వేస్తున్నానని క్రిస్తు రణం గారు చెప్పారు. ఇప్పుడు మీ చేతిలో ఉన్న సందేశం ఏ సందేశం అంటే లోకాన్ని కదిలించేటువంటి సందేశం. ఇప్పుడు మన దగ్గర ఉన్న సందేశం ఈ లోకాన్ని కదిలించే సందేశం. కాబట్టి మీరు ఆ లోకాన్ని కదిలించే సందేశాన్ని మీరు కలిగి ఉన్నారు కాబట్టి మరి వాక్యానుసారంగా ఎక్కడ కూడా మీరు మరి తప్పిపోకుండా పౌలు గారు చెప్పినట్లుగా హెబ్రీ పత్రికలో ప్రతిరోజు ప్రతి చోట వీలైన కొలది కలుస్తూ మీరు ప్రభుకి సాక్షిగా మీ సాక్ష్యం ద్వారా మరి ఎదుటిగా ఉన్న సహోదరులకి మరింతగా విశ్వాసాన్ని పురుగొల్పే విధంగా మీ ఆత్మీయ జీవితాన్ని కొనసాగించాలని నేను కోరుకుంటూ ఉన్నాను. హల్లెలూయా. ముఖ్యంగా పౌలు గారు చెప్తారు, ఆతిథ్యము చేయ మరొకటి. మీరు మరవద్దు. నీ సహోదరుని ఇంటికి పిలవండి, కూర్చోండి, మాట్లాడుకోండి, వాక్యాన్ని పంచుకోండి. మీకు కొంచెం సమయం దొరికితే దాన్ని వ్యర్థంగా మీరు గడపకుండా వాక్యంతో గడపడం కోసం సహోదరుడు నీ ఇంటికి వస్తే అతను ఇంకా గొప్ప విషయాలు అతను ప్రభు అతనికి ఇచ్చిన బయలుపాటును బట్టి ఇంకా పంచుకుంటారు. లేదు నీకేదన్నా బయటకు వస్తే నువ్వు పంచుకుంటావు. ఈ విధంగా సహోదరులు మన ఇంటికి రావడం అనేది చాలా గొప్ప ధన్యత, గొప్ప ఆశీర్వాదం. మనం కూడా విశ్వాసంలో ఎదగడానికి గొప్ప మార్గం అది. కాబట్టి మీరు ఈ విషయంలో నేను పదే పదే చెప్తున్నానని మీరు అనుకోకుండా మీరు ఆతిథ్యం చేయ మరొకటి. ఒకరినొకరు మీరు కలవండి, ప్రేమగా ఆహ్వానించుకోనండి, వాక్యాన్ని పంచుకోనండి. మరి మనం కోల్పోతున్నటువంటి ఈ యొక్క భూ సంబంధమైన కార్యాలను జయించి మరి నిత్యము ఉండబోయేటువంటి మహిమాన్వితటువంటి సమయంలోకి మనం అడుగు పెట్టాలని, దానికి తగిన విధంగా మీరందరూ కూడా సిద్ధపడాలని నేను కోరుకుంటూ ఉన్నాను. హల్లెలూయా. కొన్ని మాటలు మనం చూద్దాం. మన మందిరం దగ్గర పడింది. ఇక ఇంకొక వారం 10 రోజుల్లో ఖచ్చితంగా మన కిందది మన సెల్లార్ది రెడీ అయిపోద్ది. ఇక మనకప్పుడు మధ్యాహ్నం కంటే వెళ్ళిపోదాం, ఇరికైపోయింది, సరిపోవట్లేదు, గాలి రావట్లేదు, బయటకు కూర్చుందాం అనే అవకాశం ఉండదు. ఇక అందరికి సరిపడగా విశాలంగా లోపల మీరు ఎక్కడ కూర్చున్నా కూర్చోవచ్చుడు. అంత ఫ్రీగా ఉంది లోపల. ఒక 10 రోజుల్లో దాన్ని మనం పూర్తి చేసుకుందాం. ఇక తర్వాత మనం ఆరాధన ఎక్కడ జరుగుతుంది కాబట్టి మనకి మళ్ళా పరిపూర్ణమైన ఆదివారం కూడిక మళ్ళా మనకు దొరుకుతుంది తొందరలోనే. హల్లెలూయా. దానికోసం మీరు అందరూ కూడా ప్రార్థన చేయండి. సంఖ్యాకాండము, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం నుండి సంఖ్యాకాండము 20వ అధ్యాయం 1వ వచనం నుంచి 10వ వచనం వరకు. మొదటి నెల యందు ఇజ్రాయేలీయుల సర్వ సమాజం సీను అరణ్యమునకు రాగా ప్రజలు కాదేశులో దిగిరి. అక్కడ మిరియాము చనిపోయి పాతి పెట్టబడి ఆ సమాజమునకు నీళ్లు లేకపోయిన వారు మోషే అహరోనులకు విరోధముగా పోగేది. జనులు మోషేతో వాదించుచు, అయ్యో మా సహోదరులు యెహోవా ఎదుట చనిపోయినప్పుడు మేమును చనిపోయిన ఎడల ఎంతో మేలు. అయితే మేమును మా పశువులను ఇక్కడ చనిపోవునట్టు ఈ అరణ్యములోని యెహోవా సమాజమును మీరేలా తెచ్చితిరి? ఈ కాని చోటికి మమ్ము తెచ్చుటకు ఐగుప్తుల నుండి మమ్మను ఎలా రప్పించితిరి? ఈ స్థలములో గింజలు లేవు, అంజూరాలు లేవు, ద్రాక్షాలు లేవు, దానిమ్మలు లేవు, త్రాగుటకు నీళ్లే లేవనండి. అప్పుడు మోషే అహరోనులు సమాజం ఎదుట నుండి ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారంలోనికి వెళ్ళి సాగిల పడగా యెహోవా మహిమ వారికి కనపడింది. అంతటా యెహోవా మోషేకు ఎలాగున సెలవిచ్చింది, నీవు నీ కర్రను తీసుకును, నీవు నీ సహోదరుడైన అహరోనును ఈ సమాజమును పోగు చేసి వారి కనుల ఎదుట ఆ బండతో మాట్లాడము, అది నీళ్ళు ఇచ్చును. నీవు వారి కొరకు నీళ్లను బండలో నుండి రప్పించి సమాజమునకు వారి పశువులకు త్రాగుటకిమ్ము. యెహోవా అతనికి ఆజ్ఞాపించినట్టు మోషే ఆయన సన్నిధి నుండి ఆ కర్రను తీసుకుని పోయింది. ఆ తరువాత మోషే అహరోనులు ఆ బండ ఎదుట సమాజమును పోగు చేసినట్టు అతడు వారితో, ద్రోహులారా వినుడి, మేము ఈ బండలో నుండి మీ కొరకు నీళ్లు రప్పింపవలన అనెను. అప్పుడు మోషే తన చెయ్యి ఎత్తి 2 మారులు తన కర్రతో ఆ బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా
ప్రవహించను, సమస్తమును పశువులను రాగిను. అప్పుడు యెహోవా మోషే అహరోనుతో, మీరు ఇశ్రాయేలీయుల కనుల ఎదుట నా పరిశుద్ధతను సన్మానించినట్లు నన్ను నమ్మకపోతుంది కనుక ఈ సమాజమును నేను వారికి ఇచ్చిన దేశంలోనికి మీరు తోడుకుని పోరని చెప్పాను. అవి మెరీబా జలములను ఏలైనగా ఇశ్రాయేలీయులు యెహోవాతో వాదించినప్పుడు ఆయన వారి మధ్యను తన్ను పరిశుద్ధపరచుకున్నాను. ఆమె చాలా ప్రార్థన చేసుకుందాం. ఓ మా మంచి ప్రభువా, గొప్ప దేవుడా, క్రీస్తు బిడ్డ ప్రభువా, నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్న మా ప్రభువా, మీ ఘనమైన విలువైన శ్రేష్టమైన నామానికి వందనాలు. ఈ సమయంలో ప్రభు మరి మమ్మల్ని ఈ ఆదివరపు కొడుకులు మమ్మల్ని సమకూర్చి ఇప్పటివరకునైనా భయము లేని గొప్ప ప్రవక్త ప్రపంచాన్ని కదిలించి సందేశాన్ని ఇచ్చిన వర్తమానికి నీకు సందేశాన్ని వినడానికి మా కృపనిచ్చావు మా ప్రభువా. నిజంగా మా చెవులు మా కన్నులు ఎంతో ధన్యములై ఉన్నవి మా ప్రభువా. యేసుక్రీస్తు చెప్పారు, అపోస్తలులు చెప్పారు, ఈ లోకము చూడలేని వాటిని మీరు చూస్తున్నారు కాబట్టి మీ చెవులు మీ కళ్ళు ధన్యములై ఉన్నవి, దాన్ని బట్టి ప్రభుని మీరు స్తుతించండి అని చెప్పారు. నిజంగా వారికి మబ్బుగా ఉన్న వాక్యాన్ని బట్టి వాళ్ళ చెవులు ధన్యములై ఉంటే ఇప్పుడు స్పష్టంగా తేటపరచబడిన వాక్యాన్ని మేము చూస్తా ఉన్నాము. ఓ మరి ముసుగు తెర తొలగించబడిన దేవుణ్ణి మేము ముఖాముఖిగా చూస్తా ఉన్నాము. మరి మా చెవులు మా యొక్క కళ్ళు ఎంత ధనిములైపోయినవో దానిని బట్టి మాకు అర్థమయ్యే రీతిలో వివరిస్తున్న దేవుడా, మీకు ఈ స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాం. ఓ ప్రభా, చదవబడినటువంటి లేఖన భాగాలను మీ చేతులకు అప్పగించుకుంటున్నాం మా ప్రభా. మీరే రంగం మీద కదలాడి నడిపించి మహిమ ఘనత ప్రభావం పొందుకొని మరి మా విమోచకుడైన క్రీస్తు బ్రహ్మం మీ యొక్క నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాం ప్రభు. ఆమె డాక్టర్ బ్రదర్ కూర్చుందాం. థ్యాంక్ యూ. అందరూ సంతోషంగా ఉన్నారు బ్రదర్. హల్లెలూయా. దావీదు రాజు కంటే గొప్ప పెద్దలు ఏం కాదు మనం, అవునా? దావీదు రాజు యొక్క స్థానంలో ఉండి దేవుని మందిరానికి వెళ్ళడానికి సంతోషపడ్డాడు ఆయన. ఒక రాజు స్థానంలో ఉండి దేవుని మందిరానికి రావడానికి సంతోషపడ్డాడు ఆయన. మనము ఖాళీగానే ఉంటాం, మందిరానికి రావాలంటే మనకి అన్ని పనులు మనకే ఉంటాయి, బిజీ, అవునా? ఎంత బిజీయో మనకి. దావీదు రాజు డిగ్రీస్పడంగా చెప్తున్నారు ఆయనకున్న అపాయింట్మెంట్స్, ఆహ్వానాలు విదేశీ ఆహ్వానాలు, ఆయనకున్నటువంటి అపాయింట్మెంట్లు, ఇవన్నిటితో ఉదయం నుంచి సాయంత్రం ఒక ప్రజల నుంచి వచ్చేటి సమస్యలు, పరిపాలన, ప్రజలకి యుద్ధ సమాచారం గురించి ఎప్పటికప్పుడు వేగుల వారితో సమావేశాలు, సైన్యాధ్యక్షుడితో సమావేశాలు. రాజు అంటే మామూలు విషయం కదా, అంత బిజీగా ఉంటాడు. అంత బిజీగా ఉన్న సమయంలో బ్రదర్ డేవిడ్ దేవుని మందిరానికి వెళ్తావా అంటే అన్ని అపాయింట్మెంట్ క్యాన్సిల్ చేసి సోదరులతో చేయి కలిపి మందిరానికి వెళ్ళిపోతున్నాడు. ఎందుకంటే అక్కడ దేవునితో ముఖాముఖి కలిసి ఉండొచ్చు. ఆమె ఈ అపాయింట్మెంట్ నేనైతే ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు తప్పు జరగచ్చు, కానీ ఇవన్నీ ఆయనకి అప్పగిస్తే ఆయనే చూసుకుంటాడు. నాకు రాజ్యభారం అంత ప్రభు మీద వేసి ప్రభుని ఆరాధించడానికి వచ్చాడు దావీదు. మనం ఏం చేస్తా ఉన్నాం? మిగతా రాజ్యభారాలన్నీ మనమే తీసుకొని ప్రభుని పక్కన పెడతాం. ఇది భయంకరమైన విషయం. ఇది ఇప్పుడు దేవుని సన్నిధి రావడానికి మీరు నిర్లక్ష్యంగా ఉండకండి. మరి దావీదు వల్లే మీరు కూడా గంతులు వేస్తూ, ఒక రాజుగా ఉండి తన బట్టలు జారిపోతున్నా కూడా, తన భార్య అవమానిస్తున్నా కూడా లెక్క చేయకుండా నేను ఈ స్థితిలో ఉండడానికి కారణమైన ఆ ప్రభుని ఆరాధించడానికి నాకు సంతోషం అని దావీదు గంతులేసాడు. ఇప్పుడు మీరు కూడా ప్రభు యొక్క సన్నిధి రావాలని, సహోదరులతో కలుసుకోవాలని ఆ ఆరాటం మీరు ఎప్పుడు కూడా ఉబుస్తూ ఉండాలి, పరుగులు పెడతా ఉండాలి మీ హృదయం. హల్లెలూయా. ప్రభుకి స్తోత్రం కలుగాక. అందరూ కూడా ఉత్సాహంగా లేదేమనిపిస్తున్నాక మీ మొగ్గలు చూస్తూ ఉంటే ఏదో వచ్చాం వెళ్ళిపోదాం కూర్చున్నాం, అలాగే ఉన్నారా? ఏమన్నారు? ఏదైనా ఒక ఫంక్షన్కి వెళ్ళారనుకోండి, ఎలా ఉంటుంది అది? అందరూ నా మాట ఉప్పై ఉండాలి, నేను కూడా ఏదో మాట్లాడాలని మాట్లాడతారు. ఎందుకంటే అక్కడ అందరూ చుట్టాలు బంధువులు ఉంటారు కాబట్టి. దానికంటే గొప్ప సమయం ఇది, గొప్ప స్థలం ఇది. కాబట్టి మీరు ఇక్కడికి వచ్చారంటే మీరు సంఘంలో మీ మాట, మీ పాట, మీ విశ్వాసము, మీ నడవడిక, మీ ప్రవర్తన మరికొంతమందికి ప్రేరణ ఇవ్వాలి, మరికొంతమందికి ఉత్సాహాన్ని ఇవ్వాలి. ఏదో వచ్చి కూర్చోనో తప్పలో పెట్టుకొడుతున్నారు కొంతమంది అయితే సౌండ్ కూడా రాదు. అదే పొడి 4-5 సార్లు దిగిన తర్వాత
ఏం ఒకసారి దిగింది చేతిలోకి, ఈ చేతిలోకి, ఈ చేతిలోకి. ఆ? అంటే ఏదో కొట్టాం, ఇంకొకళ్ళు అయితే ఇంతే, ఇక సపోర్ట్ కూడా ఇవ్వలేదు, ఇక తలకాయ ఉప్పు సరిపోయింది. అంటే మీరు ఉత్సాహంగా పాల్గొంటారా ప్రభు యొక్క సన్నిధిలో? మీరు ఉత్సాహంగా పాల్గొంటే మీరు పక్కన వాళ్ళు మిమ్మల్ని చూసి నవ్వుతారా, లేదా మిమ్మల్ని చూసి ఎగతాళి చేస్తారా? ఇవన్నీ మీరు అసలు పట్టించుకోరు. మీరు మీరు ప్రభు యొక్క సన్నిధిలో మీరు ఆ ఆత్మీయతలో మునిగిపోతారు. మీరు నిజమైన, మీకు ఇప్పుడు బ్రహ్మ గారు చెప్తున్నారు, మీకు ఇప్పుడు ఇది అర్థం కావట్లేదు. మీరు ఎవరో మీకు అర్థం కావట్లేదు. క్రిస్తామస్ గారు చెప్తున్నారు, ఏసేపు మరి బెన్యామీన్ అనే ఆ, ఇద్దరు సోదరుల సందేశంలో చెప్తున్నారు. ఇప్పుడు మీకు వింటున్న సందేశం యొక్క గొప్పతనం మీకు అర్థం కావట్లేదు. ద్వారం మూయబడిన తర్వాత మీకు తెలిసింది అప్పుడు. ఒకవేళ అప్పుడు అయ్యో ఇంత గొప్ప సందేశం నేను నిర్లక్ష్యం చేశారని మీరు పశ్చాత్తాపడ్డా మీకు దొరకదు. మీరు వినే సందేశం, మీరు పొందుతున్న సహవాసం, మీరు వింటున్న ఆ ఆ దేవుని గురించిన ఈ మాటలు, ఇవన్నీ కూడా ద్వారం మూయబడిన తర్వాత మీకు అది అర్థం అవుతుంది. మీకు ఇప్పుడు అర్థం కాదు. నేనేం చెప్పట్లా, మన సెవెంత్ ఏజ్లు చెప్పారు ఈ మాట, మన గొప్ప ప్రవక్త చెప్పారు ఈ మాట. మీకు నిజంగా ఆ మాటలు మీకు అర్థమైతే, విడిచిపెట్టబడిన వారి మాదిరిగా దూరం మూయబడిన తర్వాత మీకు అర్థమైతే ఏంటి ఉపయోగం? ఏడుపు పండుగరుడు తప్ప ఏంటి ఉపయోగం? ఏం లేదు. కాబట్టి మీరు ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు, ఏ దేవుడిని కలిగి ఉన్నారు, ఏ దేవుడిని ఆరాధిస్తున్నారు, మనం ఎక్కడ మరి వచ్చాము అనే స్పృహ కలిగి సంతోషంగా ప్రభు యొక్క సన్నిధిలో ఉండండి మీరు. హల్లెలూయా. సరే, మంచిది. చదువుబడినటువంటి లేఖన భాగం నుంచి బండతో మాట్లాడము, ఆ బండతో మాట్లాడము అనే చిన్న అంశం. ఈ యొక్క జర్మన్ మిలిటరీ జనరల్ ఒక మాట చెప్పారు. ఏమనంటే, మేము రాజ్యాలను స్థాపించడానికి రాజ్యాలను స్వాధీనం, దేశాలను స్వాధీనం చేసుకోవడానికి అనేక యుద్ధాలు చేశాం, అనేక మందిని చంపేశాం, అనేక మంది ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేశాం, చాలా క్రూరంగా మూర్ఖంగా ప్రవర్తించాం. మా రాజ్యాన్ని కట్టుకోవడానికి, మా రాజ్యాన్ని విస్తరింపజేయడానికి, మా రాజ్యాన్ని కట్టుకోవడానికి మేము క్రూరంగా ప్రవర్తించాం. నేను కానీ, అలెగ్జాండర్ కానీ, ఇతర కాలంలో ఉన్న ఇతర నాయకుల పేర్లు చెప్పి, ఆ నెపోలియన్, ఆ యొక్క మిలిటరీ జనరల్ నెపోలియన్ చెప్తున్నాడు. ఇది రియల్ సంభవం. ఇది 19వ శతాబ్దంలో అతని స్టేట్మెంట్ ఇది. మేమందరం కూడా మా రాజ్యాన్ని విస్తరింపజేయడానికి, అలెగ్జాండర్ కానీ గ్రీక్ సామ్రాజ్యాన్ని విస్తరింపజేయడానికి, మీకు అందరూ తెలుసు కదా అలెగ్జాండర్ ఎంత యుద్ధం చేశాడు, చివరికి ఎంత పోరాటం చేశాడు, ఎలా చనిపోయి మీకు తెలుసు. అలా మేము అనేక మంది దేశాల మీద యుద్ధానికి వెళ్ళి అనేక మంది ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసి అనేక మంది పట్ల మేము క్రూరంగా, అతి మూర్ఖంగా ప్రవర్తించి మా రాజ్యాన్ని మేము విస్తరింప చేసుకుంటున్నాం. చంపితే తప్ప మా రాజ్యాన్ని మేము కట్టుకోలేకపోతున్నాం. క్రూరంగా ప్రవర్తిస్తే తప్ప మా రాజ్యాన్ని మేము కట్టుకోలేకపోతున్నాం. అయితే ఈ లోకానికి పంపబడిన ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన ఒక సామ్రాజ్యాన్ని కడుతున్నాడు. ఆయన, మేము ఎలాగైతే సామ్రాజ్యాన్ని కడుతున్నామో ఆయన కూడా ఒక సామ్రాజ్యాన్ని నిర్మిస్తున్నాడు. ఆయన, మేము నిర్మించే సామ్రాజ్యానికి యుద్ధాలు చేయాలి, పోరాటాలు చేయాలి, భయపెట్టాలి, చంపాలి, మరి మూర్ఖంగా ఉండాలి. కానీ ఆయన నిర్మించే సామ్రాజ్యము చాలా ప్రేమైందంట. ప్రేమ సామ్రాజ్యం అంటది. హల్లెలూయా. కృష్ణంగా చెప్పారు, ప్రతి దానికి ఒక స్థానం ఉండాలి. అవునా? ఒక లైట్ రావాలంటే దానికి ఒక మూల స్థానం ఉండాలి. ఎక్కడి నుంచి వస్తుంది అది? ఆ లైట్ ఎక్కడి నుంచి వస్తుంది? ఆ గోడ మీద లైట్ వెళ్తుంది అనుకుంటారు మీరు, అవునా? అంతేనా? అక్కడ స్విచ్ చేసాం కాబట్టి లైట్ వెళ్తుంది. లేదు, దాని లోపల శక్తి ప్రవహించాలి, కరెంట్ రావాలి. అది రావాలంటే అది ఎక్కడి నుంచి రావాలి? అదొక స్టేషన్, పవర్ స్టేషన్ లోకి వెళ్ళి అది అక్కడ తయారయ్యి దానికి జన్మస్థానం అది. ఇప్పుడు మనం లైట్ వెళ్తుందంటే దానికి ఒక జన్మస్థానం ఉంది. ఇప్పుడు మనం పట్టుకుని ఈ బాటికి ఒక జన్మస్థానం ఉంది. ఇది ఒక ఫ్యాక్టరీలో తయారైంది ఇది. ఇలా ప్రతిదానికి కూడా ఒక జన్మస్థానం ఉంది. అలాగే ప్రేమ కూడా ఒక స్థలం ఉంది, దానికి కూడా ఒక జన్మస్థలం ఉంది. ప్రేమ కూడా ఒక చోట పుట్టింది, అది ఈ లోకానికి వచ్చింది. అది ఎక్కడో తెలుసా? క్రీస్తు. హల్లెలూయా. క్రీస్తు ప్రేమ యొక్క ఓటై ఉన్నారంట. అది ఆ ఓట అయిపోయే ఓట కాదంట, అది తరిగిపోయిన ఓటు ఉంటుంది, తగ్గిపోయిన ఓటు ఉంటుంది. క్రీస్తు ప్రేమ యొక్క ఓటై ఉన్నారు కాబట్టి ఆ ప్రేమకి మరి ఆ ప్రథమ కేంద్ర బిందువు ఏదైందో అది అక్కడి నుంచి ఈ లోకానికి ప్రేమ వస్తా ఉందని క్రీస్తు గారు మాట్లాడుతున్నారు. ఈ నెపోలియన్ చెప్తా ఉన్నాడు, ఈ జర్మన్ జనరల్, మిలిటరీ జనరల్, మా సామ్రాజ్యం అయితే యుద్ధాలతో కూడింది, కానీ ఒక వ్యక్తి వచ్చాడు ఈ లోకానికి, ఆయన
ప్రేమ సామ్రాజ్యం నిర్మిస్తున్నాడు ఆయన. ఆ సామ్రాజ్యం ప్రేమగా నిర్మించబడుతుంది. అంతేకాదు, మా సామ్రాజ్యం నిర్మించాలంటే ప్రజలను చంపాలి. కానీ ఇప్పుడు ఆయన, నేను చెప్తున్న ఈ వ్యక్తి యొక్క సామ్రాజ్య నిర్మాణ భాగస్వాములుగా ప్రజలే తమకు తాముగా ప్రాణం పెట్టడానికి సిద్ధంగా ఉన్నారంట. ఏమిదా? మేమైతే మా రాజ్యం కోసం ఏం చేయాలి? చంపేయాలి జనాల్ని. కానీ ఆయన నిర్మించే సామ్రాజ్యంలో ప్రజలే స్వతహాగా వెళ్ళి ఆ నిర్మాణంలో మేము కూడా ఈ సామ్రాజ్య నిర్మాణ భాగస్వాములతో అని ప్రాణం పెట్టడానికి సిద్ధంగా ఉన్నారంట. ఆల్రెడీ ప్రాణం పెట్టారని చెప్పాడు అది. పాత నిబంధన గ్రంథంలో, కొత్త నిబంధన గ్రంథంలో అనేక మంది ఆ ప్రేమ సామ్రాజ్యం కొరకు అనేక మంది ఏం చేశారు కదా? ప్రాణం అర్పించారు. వాళ్ళు మేము చనిపోతాం ప్రభు కోసం. కానీ ఇక్కడ మనం ప్రాణం పెట్టాల్సిన అవసరం లేదు కదా. దేవుడిని ఉన్న విధంగా మనం అంగీకరిస్తే చాలు, ఆ ప్రభుని మనం వెంబడిస్తే చాలు, ఆ ప్రేమ సామ్రాజ్యంలో మనం కూడా భాగస్వాములు అవుతున్నాం. హల్లెలూయా, ప్రభుకి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ మనం చదువుకున్నాం, ఆ బండతో మాట్లాడము, ప్రభు మాట్లాడుతున్నారు అక్కడ. ఇజ్రాయేలు యాత్రలో బయలుదేరిన దగ్గర నుండి కూడా వాళ్ళు ఆ గడియ వర్తమానికుడు తిరుగుబాటే, సణుగుడు, తిరుగుబాటు, విరోధంగా మాట్లాడడం, ఇదే పని వాళ్ళకి. ఇప్పుడు మనం మాట్లాడుకుంటే ఈ యొక్క సందర్భంలో ఇది ఇజ్రాయేలీలకి 2 మజిలీలు చేశారు. ఇక్కడ 2 సార్లు నివసించారు ఇక్కడ. ఇది ఈ బండ ఎక్కడంటే ఇది 2వ బండ. ఇది ఎక్కడుందంటే కాదేశులో ఉంది. ఇది కాదేశులో ఉంది ఈ బండ. ఈ ప్లేస్ కి, కాదేశ్ అనే ప్లేస్ కి వాళ్ళు 2 సార్లు వచ్చారు ఇజ్రాయేలీలు. వాళ్ళకి తెలీదు. వాళ్ళు ఒకసారి ఆ మజిలీని దాటి వెళ్ళిపోయారు. ఆ కాదేశ్ లో కొన్ని రోజులు నివాసం ఉన్నారు. అక్కడి నుంచి దాటి ఎదురుకి వెళ్ళిపోయారు. మరలా వాళ్ళ యొక్క తిరుగుబాటును బట్టి దేవుడు ఏం చేశారంటే అరణ్యంలో మరలా తిప్పి 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 తీసుకొచ్చి మరలా కాదేశ్ దగ్గర నడిపించాడు దేవుడు. ఇప్పుడు మరలా ఎక్కడికి వచ్చారు వాళ్ళు? 2వసారి మరలా కాదేశ్ దగ్గరికి వచ్చారు. బైబిల్లో కాదేశు అనే దానికి ఒక ప్రత్యేకమైన సందర్భం ఉంది, దానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. కాదేశు అనే దానికి ఒక ప్రత్యేకమైన అర్థం కూడా ఉంది. కాదేశు అనే అర్థం ఏంటి అంటే ప్రతిష్ఠ చేయబడిన లేదా పవిత్రత అనే స్థలం అది. ఈ కాదేశ్ అంటే పవిత్రత లేదా ప్రతిష్టత అనే స్థలం అది. ఈ కాదేశ్ దగ్గర జనులందరూ వచ్చారు. వాళ్ళు ఏమంటున్నారు తెలుసా? మోషే, మమ్మల్ని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? అక్కడ యాత్రలో ఇంతకు ముందు సంభవం గురించి మాట్లాడుతున్నారు వాళ్ళు. యెహోవా ఎదుట మా సహోదరులు చనిపోయినట్లుగా మేము కూడా వారితో పాటు చనిపోయి ఉంటే ఎంత మేలు మాకు. ఆయన కదిలించబడిని, శత్రు భయములని, పాలు తేలు ప్రవహించే దేశంలో తీసుకెళ్లాలని ఆయన చూస్తూ ఉంటే వీళ్ళు ఏం కోరుకుంటున్నారు? మా సహోదరులు చనిపోయినట్లుగా మేము కూడా చనిపోయి ఉంటే ఎంత మేలు, చావును కోరుకుంటున్నారు వీళ్ళు. పగలు మేఘస్తంభము, రాత్రి అగ్నిస్తంభములు నడిపించి, పరలోకం నుంచి మన్నాను కురిపించి, ఎదురుగా ఏదైనా అడ్డుగా వస్తే దాన్ని తొలగించి, శత్రువుల్ని భయపెట్టి వారిని అడ్డగి తొలగించి, వారి శరీరాలకి చెమట పట్టకుండా దేవుడు నడిపిస్తూ ఉంటే వాళ్ళు ఏమని తిరుగుబాటు చేశారంటే, ఇక్కడ తీసుకొచ్చి పెట్టావు మాకు, ఇక్కడ కాదేశ్లో ఇక్కడ మాకు నీళ్లు లేవు, అక్కడ మిరియం సమాధి ఉంది, అక్కడ మిరియం సమాధి చేయబడింది, అక్కడ ఇక్కడ మాకు నీళ్లు లేవు, అంజూరాలు లేవు, దానిమ్మలు లేవు, గింజలు లేవు, మాకు ఆహారం లేదు ఇక్కడ, అదేవిధంగా తాగడానికి నీళ్ళు కూడా లేవు ఇక్కడ. ఇది అంతేకాకుండా దానికి ఏమని పేరు పెట్టే తెలిసేవాళ్ళు? కాని చోటు అంట. ఏం పేరు బ్రదర్? కాని చోటు. ఎంతమంది బ్రదర్ తిరుగుబడుతున్నారు ఇప్పుడు ఇక్కడ? యెహోవా చేత ఎంపిక చేయబడిన వర్తమానికుడు తన ప్రజల్ని కాని చోటుకి నడిపిస్తాడు బ్రదర్. ఆహారం లేకుండా, గింజలు లేకుండా, దానములు లేకుండా, అంజూరాలు లేకుండా, తాగు నీరు లేకుండా కాని చోట్లకి నడిపించడానికి దేవుడు వర్తమానికుడిని అభిషేకించి ఈ లోకానికి పంపించింది. వారు వర్తమానికుడి మీద వేసిన నిందది. మమ్మల్ని నువ్వు కాని చోటుకి తీసుకొచ్చావు అని తిరుగుబాటు చేశారు వాళ్ళు. వాళ్ళ సణుగుడు, వారి విరోధంగా వారి యొక్క మాటలు మోషే ఆహారంలో వినలేక సమాజం ఎదుటి నుండి వాళ్ళు బయలుదేరి లోపలికి ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారం దగ్గరికి వెళ్ళి సాగిలిపడి ప్రార్థన చేయటం మొదలు పెట్టారు. ఇది వాళ్ళ చరిత్ర, వాళ్ళు చేశారు కదా, మేము చేయలేదు అనుకుంటున్నారేమో. ఇది ఇజ్రాయేల్ కాబట్టి యాత్రలో వాళ్ళు అన్నారు అనుకుంటున్నారేమో. లేదండి,
స్వర్ణ సందేశం ఉంది, ఇజ్రాయేల్ మరియు అన్య సంఘం, ఇజ్రాయేల్ సంఘము మరియు అన్య సంఘము అనే సందేశంలో పోల్చారండి. అక్కడ వాళ్ళు ఎలాగైతే ప్రవర్తించారో నేటి సంఘం కూడా అలాగే ప్రవర్తిస్తాం. అక్కడ వాళ్ళు ఎలాగైతే దేవుని మీద తిరుగుబాటు చేశారో ఇక్కడ ఈ సంఘం కూడా అలాగే తిరుగుబాటు చేస్తాం. ఇక్కడ భౌతికంగా కాదేశు, భౌతికంగా హోరేబు, భౌతికంగా ఎరుకు, భౌతికంగా ఐగుప్తు. ఇక్కడ ఆత్మీయంగా కాదేశు, ఆత్మీయ హోరేబు, ఆత్మీయ ఎరుకో, ఆత్మీయ ఐగుప్తు మీరు దాటుతున్నారు. వాళ్ళు ఎర్ర సముద్రాన్ని పాయలు చేశారు భౌతికంగా, మీరు పాయలు చేసి దాటుతున్నారు. ఏంటంటే మీకు ఎదురుగా వచ్చిన శోధనలే. ఎర్ర సముద్రం అనగా మీకు ఎదురుగా వచ్చినటువంటి శోధనలు, దుఃఖాలు. దేవుడు వాటన్నిటిని చీల్చి వాటి మధ్యలోంచి దేవుడు మేము నడిపిస్తూ ఉన్నాడు. మరణము ఎదురుగా వచ్చిన యోర్దాను, మరణాన్ని చీల్చి నీకు మరణం లేకుండా దేవుడు దాని మధ్య నుంచి నడిపిస్తూ ఉన్నాడు. మీరు అనుకోవచ్చు అది వాళ్ళు చేసిన సంగతులు కదా, మనకే ఉపయోగపడుతుంది. లేదు, అప్పుడు ఆ సంఘం ఎలాగైతే ప్రవర్తించిందో నేడు ఈ యొక్క సంఘం కూడా అలాగే ప్రవర్తిస్తూ ఉంది. అంజూరాలు లేవు, తిరుగుబాటు లేదు, తిరుగుబాటు అనమాట, విరోధంగా మాట్లాడడం. ఈ తట్టుకోలేని మోసే ఆహారంలు ప్రత్యక్ష గుడారం లోపలికి వెళ్ళి ద్వారం దగ్గర మోకరించి ప్రార్థన చేయడం మొదలు పెట్టారు. వారికి యెహోవా మహిమ ప్రత్యక్షమైంది. ప్రత్యక్షమై ప్రభు చెప్పారు, మీరు వెళ్ళి నీ చేతిలో ఉన్న కర్రతో అక్కడున్న ఆ బండతో నువ్వు మాట్లాడు, అది నీకు నీళ్ళు ఇస్తుంది. నీ ప్రజలు వారి యొక్క పశువులకు దాహం తెచ్చుకున్నట్లుగా దాంట్లో నుంచి నీళ్ళు రప్పించమని పంపించారు ప్రభు. మోషే ఆహారం లేచి బయటకు వచ్చి సమాజాన్ని పోగు చేసి వాళ్ళు ఏం చేశారు, అక్కడికి వెళ్ళి దేవుడు ఒకసారి కొట్టమంటే ఆయన విసిగిపోయి అన్నాడంట మోషే. ఎందుకంటే మోషే విసిగిపోయేంతగా ఆయన ఏమైపోయాడు, సన్నిగుడు విరోధంగా మాట్లాడాడు, విసిగిపోయి అన్నాడు. దేవుడు చెప్పినటువంటి పనిని నన్ను పరిశుద్ధపరచకుండా, నా నామాన్ని గణపరచకుండా ఒక్కసారి కొట్టకుండా మీరు 2 సార్లు కొట్టారు కాబట్టి, ఒకసారి మీరు 2 సార్లు దాన్ని చేశారు కాబట్టి, కొట్టారు కాబట్టి మీరు వాగ్దాన దేశంలోకి మీరు వెళ్ళరు అని ప్రభు చెప్పారు. ఇది చూడండి, ఈ కాదేశుకు ఒక ప్రత్యేకమైన స్థలం ఉంది. ఈ కాదేశులో ఇక్కడి నుండే మోషే 12 మంది వేగుల వారిని వాగ్దాన దేశం తిరిగి చూడడానికి పంపించాడు. ఇక్కడి నుంచే మోషే ఆ ఐగుప్తు దేశానికి లేదా వాగ్దాన దేశానికి కొన్ని రకాల సమాచారాలు తెచ్చుకోవడం మొదలు పెట్టాడు. అంతేకాకుండా ఇక్కడి నుంచే వాళ్ళు బయలుదేరి వెళ్ళి మళ్ళా తిరిగి వచ్చి మళ్ళా ఇక్కడికే 2వ సారి వచ్చి వాళ్ళు మళ్ళీ క్యాంప్ వేశారు ఇక్కడ. అంతేకాకుండా వాళ్ళు అరణ్యంలో ఎక్కువ కాలం జీవించిన స్థలం ఏదైనా ఉంది అంటే అది కాదేశం. కాదేశంలో ఉన్నారు వాళ్ళు. అంతేకాకుండా ఈ కాదేశంలోనే చెడ్డ సమాచారం వస్తే ఆ కాదేశంలోనే చెడ్డ సమాచారాన్ని కొట్టివేసి యెహోషువ కాలేబులు సంఘానికి మంచి వర్తమానం ఇచ్చారు, మంచి సమాచారం ఇచ్చారు వాళ్ళు. ఎందుకంటే మనము ఓడిపోము, యుద్ధం మంది కాదు, అది యెహోవాది, వాళ్ళు ఎంత ఉన్నదేవులైనా సరే మనం జయం పొందుతాము అని బలపరిచారు సంఘాన్ని. ఇప్పుడు ఇక్కడ ఈ కాదేశంలో ప్రభు చెప్పారు, నువ్వు ఈ బండతో మాట్లాడము, అది నీకు ఏం చేస్తుంది, నీళ్ళు ఇస్తుంది అని చెప్పినప్పుడు మోషే బండతో మాట్లాడడానికి బదులుగా మోషే ఏం చేశారంటే ఈ యొక్క జనుల యొక్క తొందరపాటుతో, జనుల యొక్క తిరుగుబాటుతో విసిగిపోయిన మోషే వెళ్ళి ఏం చేశారంటే 2 సార్లు దాన్ని తన కర్రతో కొట్టాడు. చాలా మంది అంటాడు మోషే కోపం వచ్చేసింది, మోషే తిరుగుబాటు చేశాడు, మోషే తొందరపడ్డాడు, మోషే దేవుడు చేయొద్దని పని చేశాడు అని. లేదండి, దేవుడు మోషే యొక్క హృదయాన్ని ప్రేరేపించి దేవుడు చివరికాల సమయంలో తన సంఘంలో ఎలాంటి పరిచయం జరిగించబోతున్నారో దానిని అక్కడ మోషే ద్వారా దేవుడు జరిగించి మనకు ఇక్కడ మాదిరిగా పెట్టారు. ఆయన ఈ కాదేశులో బండ 2 సార్లు కొట్టబడాలి. ఈ కాదేశులో నిజమైన క్యాంప్ ఇక్కడ ప్రజలు బయలుదేరాలి. ఈ కాదేశులో వాళ్ళకి మంచి సమాచారం రావాలి. ఈ కాదేశం నుంచి వాళ్ళు బయలుదేరి కిందగా వాళ్ళు వాగ్దాన దేశం చేరాలి. కాబట్టి దేవుడు మోషే యొక్క హృదయాన్ని ప్రేరేపించాడు. చూడడానికి మోషే పొరపాటు చేసినట్టు కనపడుతుంది కానీ, మోషే కొట్టినట్టుగా కనపడుతుంది కానీ, దేవుడు చిత్త ప్రకారంగానే మోషే ఆ కార్యం జరిగించాడు. అక్కడ చాలా మంది తిరుగుబాటు, ఇది మోషే ఎంత తిరుగుబాటు చేశాడు, ఎంత పొరపాటు చేశారు అని అనుకుంటారు. లేదండి, ఈ కాదేశంలోనే నీ కోసం బండ 2 సార్లు కొట్టబడింది. ఇది ప్రతిష్ఠిత స్థలం. ఇది
పవిత్ర స్థలం ఇది. హల్లెలూయా. ఇక్కడ దేవుడు నీ కోసం ఈ లోకంలో 2 సార్లు రెండవ రాకడలో దిగి వచ్చి 2 సార్లు నీ కొరకు నా కొరకు అయిన విమోచకునిగా తన ప్రాణాన్ని పణంగా పెట్టాడు ఆయన. ప్రభుకి స్తోత్రం కలగాక. చూడండి, ప్రభు అంటున్నాడు, నువ్వు ఆ బండతో మాట్లాడు చాలు, నీకు నీళ్ళు వస్తాయి. ఓ సహోదరుడా, సంఘంలో ఉన్నటువంటి ఆత్మీయ సహోదరి సహోదరులారా, మీరు క్రీస్తుతో మాట్లాడండి. నీకేం కావాలో అడగండి, ఏ బయలుపడి కావాలో అడగండి. మీరు ముఖాముఖిగా ప్రభు ముందు నిలబడి నీకు ఎలాంటి వర్తమానం కావాలో మీరు మాట్లాడండి. ఆయన ఖచ్చితంగా నీకు ఆ ఆత్మనిస్తాడు. నీకైనా ఆ భయపడి నీకు ఇస్తాడు ఆయన. నువ్వు సొంతగా నువ్వేం చేయాల్సిన అవసరం లేదు. నువ్వు మాట్లాడు, ఆ బండ నీకు నీళ్ళిస్తుంది. హల్లెలూయా. ప్రజలు చూడండి, వాళ్ళు కాదేశం నుండి వాళ్ళు బయలుదేరి వెళ్ళిన తర్వాత ఆ కాదేశం నుంచే ఎదోము రాజు వర్తమానం పంపించాడు మోషే. ఆ కాదేశం నుంచి ఎదోము రాజు పంపించాడు. ఏమనంటే, అయ్యా మేము మీ దేశం గుండా వెళ్తాము, మీ దేశంలో కనీసం మేము ఏది ముట్టాం, మీ బావుల్లో నీళ్లు పట్టుకోం, మీ పొలాల్లో పంట తీసుకోం, మీకు అభ్యంతరంగా మేము ఏముండవు, మేము కేవలము కాలినడకన నడుచుకుంటూ రాజమార్గంలో మేము వెళ్తాం అని అడిగాడు. అడిగితే ఎదోము రాజు అన్నాడు, అసలు కుదరదు, వెళ్తాం, అసలు వెళ్ళడం కుదరదు. ఎందుకు తెలుసా? అక్కడ అక్కడ ఒక కార్యం చేయకూడదు. ఇటు నుంచి వెళ్ళిపోతే చాలా దగ్గర, అది ఇటు నుంచి వెళ్ళిపోతే చాలా దగ్గర. దేవుడు మరొక సూచన చూపించాలి అత్యున్నతమైన సంఘానికి. ఇక్కడ జరగబోయే అత్యున్నతమైన, ఇక్కడ రాబోయే అత్యున్నతమైన సంఘానికి దేవుడు మరొక సూచన సంఘంలో చూపించాలి. అందుకోసమే దేవుడు ఎదోము రాజు యొక్క హృదయాన్ని కఠినపరిచాడు. తక్కువ దారి, ఎదోము రాజు ఎదోము దేశం నుంచి వాళ్ళు వెళ్ళిపోతే చాలా తక్కువ టైం వెళ్ళిపోతారు వాళ్ళు, వాళ్ళకి అలసట ఉండదు. కానీ ఎదోము రాజు అంటున్నాడు, నా దేశము గుండా మీరు వెళ్ళడానికి వీల్లేదు. చూడండి, ఎదోము రాజుని రిక్వెస్ట్ చేసినట్లుగా ఇజ్రాయెల్ ఎవరిని రిక్వెస్ట్ చేయలే. వాడు బతిమాలాడు తెలుసా, మేము మీ నీరు పట్టుకోం, మీ పంట పొలాలు నాశనం చేయం, మీ రహదారులు పాడు చేయం. ఒకవేళ పొరపాటున మా ప్రజలు ఎవరైనా మీ బావిలో నీళ్లు తాగితే దానికి వెల చెల్లిస్తాం. ఎవరైనా అడిగారు? ఈ విధంగా ఎవరు అడగలేదు. అయినా కూడా ఎదోము రాజు కఠిన హృదయుడై, అసలు నా దేశం గుండా మీరు వెళ్ళడానికి వీలు లేదు అని చెప్పారు. ఇప్పుడు దాన్ని చేసేది ఏం లేక వాళ్ళు ఏం చేశారంటే, ఎదోమును చుట్టుకొని రావాలి. ఇప్పుడు మధ్యలోంచి ఆయన రానివ్వట్లేదు కాబట్టి వాళ్ళు ఏం చేయాలంటే, ఎదోమును చుట్టుకొని అటువైపు నుంచి రావాలి. కాబట్టి వీళ్ళు ఏం చేశారంటే, ఆ పర్వతాల మీదుగా బయలుదేరి రావడం మొదలు పెట్టారు. అది పర్వతాలు ఎక్కి దిగాలి, అలసిపోతారు వాళ్ళు. ఆ పర్వతాలు ఎక్కి దిగడంలో అలసిపోయారు వాళ్ళు. వీళ్ళు ఎప్పుడైతే ఎదోము మీదుగా వెళ్ళడానికి అడ్డుపడ్డాడు రాజు, వాళ్ళు ఎదోము చుట్టూ తిరగడం మొదలు పెట్టారు. హోరు అనే ప్రాంతానికి వచ్చేసరికి ఆడ గొప్ప కార్యం జరుగుతుంది. హోరు అనే ప్రాంతంలో గొప్ప కార్యం జరుగుతుంది. ఏంటో తెలుసా? దేవుడు ముందే చెప్పేస్తాడు అహరోన్తో, అహరోన్ సమయం అయిపోయింది, మోషే మీ ఇద్దరు చేయొద్దన్న పని చేశారు కాబట్టి, నా పరిశుద్ధను మీరు నమ్మలేదు కాబట్టి అహరోన్ని ఆ కొండ మీద తీసుకుంటారా. ఏ పర్వతం అది? హోరు. ఆ కొండ మీద తీసుకుంటారు. అతని యొక్క వస్త్రాలు తీసేసి తన కుమారుడిని ఎలియాజరుకి ఇచ్చాయి. ఇవన్నీ వింటూ ఉంటే మీకు నిజంగా సంతోషం కలగాలి సహోదరులారా. ఈ కొండ మీద యాజకత్వం మార్పు జరుగుతుంది. అక్కడ ప్రధాన యాజకుడు, మొదటి యాజకుడు మారిపోతాడు. అక్కడ అహరోను ఇజ్రాయేల్కి మొదటి ప్రధాన యాజకుడు, ఆయన దేవుడితో మాట్లాడిన యాజకుడు. ఆయన అహరోను లాంటి యాజకుడు బైబిల్ మనం ఎక్కడ చూడం. నిందావేత్రిగా ఉన్నాడు, మోషకి సహకారిగా ఉన్నాడు. మోషే కంటే పెద్దవాడైనప్పటికీ మోషే అంటున్నాడు, నా ఏలేవాడా, నా మీద నీ కోపమో మండలికుమో అంటాడు. లోపడ్డాడు వర్తమానికుడికి. అహరోను ప్రభు అంటున్నాడు, ఆ మోషే అహరోను తీసుకొచ్చి కొండ మీద నుంచోబెట్టు, నేను చంపేస్తాను, నువ్వు వచ్చి కొండ మీద నుంచో అంటే ఎలా ఉంటుంది నీకు? నీకు సమయం అయిపోయింది, నేను తీసుకెళ్ళిపోతాను, నువ్వు వచ్చి అక్కడ నుంచో అని ప్రభు మీతో మాట్లాడారు అనుకోండి, ఎలా ఉంటుంది? ప్రభు మరి మీరు అడుగుతారు, మీరు ఇసుగేలాగా ప్రభు మళ్ళీ 15 సంవత్సరాలకి ఎత్తావా అడుగుతారు మీరు. కానీ అహరోను ఏం మాట్లాడలేదు. మోషే పిలిచాడు, అహరోను వెళ్ళిపోయి నిలబడ్డాడు పర్వతం మీద. నీ యాజక వస్త్రాలు మొత్తం తీసి నీ కుమారుడైన ఎలియాజరుకి ఇచ్చి తీసాడు అహరోను. ఏం బ్రదర్, వీళ్ళతో పోల్చుకుంటే మనం ఎంత బ్రదర్? అహరోనుతో పోల్చుకోగలం మనం? థామస్ గారు చెప్పారు కదా, వాళ్ళ సాక్ష్యం పక్కన మన సాక్ష్యాన్ని పెట్టలేము. అహరోను నీ పని అయిపోయింది, నేను తీసుకెళ్ళిపోతాను, నేను నీ వస్త్రాలు తీసేసి నీ కుమారుడికి ఇవ్వు అని చెప్తూ ఉంటే, మరో మాట మాట్లాడకుండా అహరోను తన వస్త్రాలు తీసేసి, తన యాజక వస్త్రాలు తీసేసి తన కుమారుడిని ఎలియాజరుకి ఇచ్చేసాడు.
ఆ హోరు పర్వతం దగ్గరే, ఆ కొండ మీదే అహరోన్ చనిపోయాడు. యాజకత్వ మార్పు జరిగింది అక్కడ. ఎందుకు ఏదో రోజు యొక్క హృదయాన్ని కఠినపరిచి దేవుడు ఈ యాత్రను మరింత పొడిగిస్తా ఉన్నాడంటే, ఈ చివరికాల సమయంలో రాబోయే నిజమైన సంఘములో దేవుడు ఏ కార్యం చేస్తా ఉన్నాడో సంఘము సులువుగా గ్రహించడానికి ఈ కార్యం దేవుడు జరిగించుకుని వచ్చాడు ఆయన. మీకు అర్థమైపోవచ్చు ఇప్పుడు. హల్లెలూయా. ఇక్కడ అహరోను అంటే అర్థం ఏంటంటే బలమైన, ఎత్తైన, ఉన్నతమైన అని వాడతాం. ఇప్పుడు ఈ సంఘములో యాజకత్వ మార్పు జరుగుతుంది ఇప్పుడు ఇక్కడ. హల్లెలూయా. ఈ సంఘంలో ఈ హోరు మీద అహరోను ఆ యొక్క యాజక వస్త్రాలు ఈ ఉన్నతమైన సంఘములో ఇప్పుడు తిరిగి తన కుమారుడైన ఎలియాజరుకు ఇవ్వబడుతుంది ఈ పర్వతం మీద. అధికార మార్పు జరుగుతుంది, యాజకత్వ మార్పు జరుగుతుంది, వస్త్ర ధరణ మార్పు జరుగుతుంది ఇక్కడ. ఇవన్నీ కూడా మనం గ్రహించడానికి దేవుడు ఇజ్రాయెల్ యాత్రలో జరిగించాడు. ఆ జరిగించిన విషయాన్ని మరలా పరిశుద్ధ గ్రంథంలో పెట్టి మన ముందు పెట్టారు ఆయన. దేవునికి స్తోత్రం కలిగాక. వాళ్ళు ఎదోమును దాటి చుట్టుకుని వచ్చి అలసిపోయి ఆడ కూర్చొని మళ్ళా శరణం మొదలు పెట్టారు. ఇదే బ్రదర్, దేవుడు అందుకోసమే ఏదైనా సహించగలరు కానీ సణుగుడు మాత్రం సహించలేదు. తన మీద, తన వర్తమానికి మీద విరోధాన్ని మాత్రం ఆయన అసలు సహించలేదు. దేవుడు మళ్ళా శరణం మొదలు పెట్టారు. సంఖ్యాకాండం 21 అధ్యాయం చూడండి. వాళ్ళు మళ్ళీ ఏమంటారు చూడండి అక్కడ. 4 నుంచి చదవండి ఒకసారి. వారు ఎదోము దేశమును చుట్టిపోవాలని హోరు కొండ నుండి సముద్ర మార్గముగా సాగినప్పుడు ఆకాశము చేత జనుల ప్రాణము సమస్య అలసిపోయారు. బ్రదర్, ఇజ్రాయేలీలు చుట్టూ తిరిగి రావడం వల్ల అలసిపోయారు బ్రదర్. ఇక్కడ దేవుడు నీ కొరకు మరొక సూచన పెట్టాడు. ఇక్కడ వాళ్ళు అలసిపోయారంటే అర్థం ఏంటంటే, వాళ్ళు సనిగారంటే అర్థం ఏంటంటే, ఇక్కడ నువ్వు గ్రహించేది, నీకు మేల్కొల్పేది ఒక సందేశం, సందర్భం రాయబడింది ఇక్కడ. ఎప్పుడైతే వాళ్ళు అలసిపోయారో ఆ మార్గంలో వాళ్ళందరూ కూడా మరలా సణుగుడు మొదలు పెట్టారు. చదువు. కాగా ప్రజలు దేవునికి మోషేకును విరోధంగా మాట్లాడి, ఈ అరణ్యంలో చచ్చుటకు ఐగుప్తుల నుండి మీరు మమ్మల్ని ఎందుకు రప్పించుకుని, ఇక్కడ ఆహారం లేదు, నీళ్లు లేవు, చెవిసారము లేని ఈ అన్నము మాకు అసహ్యం. చెవిసారము లేని అన్నం అంట అంటే రుచి పచి లేని ఆహారం. ఏం కావాలి ఇప్పుడు వీళ్ళకి? రుచి పచి ఈ ఆహారం, ఇది అక్కడి నుంచి పడుతుంది ఈ ఆహారం బ్రదర్. దానికి చెవిసారం లేదంట. అంటే నీకు చెవిసారం కావాలంటే ఏముండాలి? దాంట్లో లోకం జోడించాలి. నీకు ఆరాధన బాగుండాలంటే, నీ వాక్యం బాగుండాలంటే, నీ సంఘంలో నీకు ఉద్యోగం నడపాలంటే కేవలము పరలోక అభిషేకంతో బోధిస్తే చాలు నేను సంఘానికి. దానికి ఏం కలపాలి? దానికి కొంత లోకం కలపాలి. లోకం యొక్క నటన తీసుకొచ్చి దానిలో కలిపి వర్తమానం బోధిస్తే చాలా రుచిగా ఉంటుంది ఆహారం, చాలా టేస్టీగా ఉంటుంది ఆ బోధ. మనం చూస్తా ఉన్నాం యూట్యూబ్ లో, ఈ యొక్క సోషల్ మీడియాలో మనం చూస్తా ఉన్నాం. వర్తమానాలు చిన్న చిన్న క్లిప్పింగ్స్ షార్ట్స్ లో పెడుతున్నారు. సినిమా హాల్లో లేని కంటెంట్ అంత సినిమా హాల్లో లేని, లేదా దాంట్లో లేని కామెడీ సీన్స్ అన్ని కూడా దీంట్లో పెడతారు వీళ్ళు. ఇక్కడ ఆ పాస్టర్లు బోధిస్తున్నారు. అలా కలిపితేనే వాళ్ళకి రుచి, ఆహారం వాళ్ళకి బాగుంటుంది, ఆ వర్తమానం వాళ్ళకి బాగుంటుంది. కానీ ఇప్పుడు దేవుడు సంఘంలో ఏమిస్తున్నాడు? పరలోకం నుంచి దిగి వచ్చింది ఆయన తాజా ఆహారం ఇస్తున్నాడు. కాబట్టి ఈ సంఘానికి ఎలా ఉందంటది? చవిసారం లేని ఆహారంగా ఉంటుంది, రుచి పచ్చి లేని ఆహారం. అది నీళ్ళు లేవు, ఆహారం లేదు. ఒకవేళ నువ్వు ఇచ్చే ఆహారం ఎలా ఉంది? ఎలా ఉందట? చప్పగా ఉంది, టేస్ట్ లేదు. ఏం బ్రదర్, అక్కడ మీరు కనపడుతున్నారా? మిమ్మల్ని మీరు చూసుకోగలుగుతున్నారా? అక్కడ లోకం ఏ టైంలో ఉందో, ఎలా ఉందో చూస్తున్నారా బ్రదర్? ఎవరైతే లోక సంబంధమైన పోకడలతో వాక్యాన్ని చూడాలని చూస్తారో, ఎవరైతే లోక కార్యాలను జోడించి వర్తమానాన్ని బోధిస్తూ ఉన్నారో, వీళ్ళందరూ కూడా ఆ గడియ వర్తమానికి తిరుగుబాటు చేసిన ప్రజలు. వీళ్ళు రుచి కోసం సంఘానికి వస్తున్నారు. వీళ్ళు వాళ్ళకి వాక్యం బోధించాలి, వాక్యంతో పాటుగా సినిమా జోకులు రావాలి, వాళ్ళు ప్రసంగాలు చేయాలి, వాళ్ళకి లోక సంబంధంగా ఉండాలి. ఏసు బతుకమ్మంట వీడియో పొద్దున గ్రూప్లో పెట్టినట్టు చూసారా? వాహన పూజ అంట. వాహనానికి పూజ చేస్తున్నారు. దాని పేరు ఏంటంట? వాహన పూజ అంట. ఎక్కడ జరుగుతుంది ఇది? రుచి. ఈ రుచి కావాలి వాళ్ళకి. కొబ్బరికాయలు కొట్టి, గృహప్రవేశానికి కొబ్బరికాయలు కొట్టి ఓపెన్ చేశారు పూజల్ని. ఏం కావాలి? రుచి. ప్రభు సన్నిధిలో ఆ ప్రతిష్ఠ చేస్తే అది వాళ్ళకి రుచించట్లేదు, రుచి పచ్చలేని ఆహారంగా ఉంది వాళ్ళకి.
పరలోకపు వాక్యము ఆత్మీయత దేవుని యొక్క ప్రసన్నత మహిమ వాళ్ళకి ఎలా ఉందంటే రుచి పచ్చి లేని బోధలాగా నాయకత్వంలాగా కనపడింది వాళ్ళకి. ఆల్రెడీ అక్కడ చూశారు వాళ్ళు, మోసం మీద తిరుగుబాటు చేయడం చూశారు, అక్కడ ప్రభు నీళ్ళు ఇవ్వడం చూశారు. అక్కడ అరే దేవుడు మనతో ఉన్నారు కదా, వర్తమానంగా మనతో ఉన్నాడు కదా, మనం అడిగితే ఖచ్చితంగా ఆయన మనకి ఇస్తారు కదా అనే ఒక ఆలోచన, ఒక ఆత్మీయ జ్ఞానము ఆ ప్రజల్లో లేదు. సమస్య వస్తే చాలు దేవుడు ఖచ్చితంగా సమస్య నీ దగ్గరికి రప్పిస్తాడు బ్రదర్, అనుమతిస్తాడు ఆయన ఖచ్చితంగా. ఇక్కడ ఏం జరిగింది తెలుసా? ఈ ఎర్ర సముద్ర మార్గంలో ఏం జరిగింది తెలుసా? వాళ్ళకి ఎప్పుడైతే తిరుగుబాటు చేశారో యెహోవా వాళ్ళ మీద తాపకరమైన సర్పాలు పంపించాడు, వదిలాడు. పాపకరమైన పాములు వదిలాడు ఒకసారి. అవి వచ్చి ఏం చేస్తున్నాయి? కరిచేస్తున్నాయి. కరిచిన వాళ్ళు ఏమైపోతున్నారు? చనిపోతున్నారు. పాములు వచ్చేసి కరిచేస్తున్నాయి, చనిపోతున్నారు వాళ్ళు. అప్పుడు బుద్ధి కలిగింది వాళ్ళకి. అప్పుడు అన్నారు, అయ్యో ప్రభువా, మేమేం చేసాం? విరోధంగా మాట్లాడి పాపం చేసాం. నీకు ఎందుకు శ్రమ వస్తున్నా, స్వాతంత్రం వస్తుందంటే నీకు తెలియకుండా నువ్వు ఎక్కడో తిరుగుబాటు చేస్తున్నావు, నీకు తెలియకుండా ఎక్కడో వాక్యానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నావు. కాబట్టి సాతాను నీ దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు దాన్ని అనుమతిస్తున్నాడు. ఆయన శోధించట్లా, శోధకుడికి అనుమతిస్తున్నాడు ఆయన. అప్పుడు ఏమవుతుందంటే నువ్వు మరలా తిరిగి మేలుకుంటావని, మరలా తిరిగి నువ్వు సరైన మార్గంలోకి వస్తావని, నీ మేలు కొరకే. ఒకవేళ శోధకుడు మనం అనుకోవచ్చు, అసలు సాతాను నా దగ్గర అసలు రాకూడదు ప్రభా అని అన్నావు అనుకో, అసలు నువ్వు ఎలా ఉన్నావో నీ ఆత్మీయ జీవితం నీకు తెలియదు. అసలు వాడు వచ్చి నిన్ను శోధిస్తేనే నువ్వు వాక్యానుసారంగా నిలబడి జయించగలుగుతావు. నువ్వు వాక్యానుసారంగా నిలబడి జయించగలిగితేనే నువ్వు ప్రభు పక్షాన ఉన్నావు, ఇదిగో దేవుని ప్రజలు ఎక్కడ ఉన్నారని ఈ లోకానికి అర్థం అవుద్ది. అందుకోసమే పౌలు గారు చెప్పారు, ఈ శోధనలు ఆ ముత్యముల కంటే అమూల్యమైనవి. చాలా చాలా భాగ్యం బ్రదర్ శోధన నీకు రావడం అనేది. ప్రభు నాకు శోధన ఇచ్చావా, ప్రభు నీకు స్తోత్రం అని చెప్పాలి మీకు సంతోషంగా. మీరేం చేయాలి సార్? జ్వరం వచ్చింది అనుకోండి, మూలం దప్పుడుగా పడుకోకూడదు. ఓ నాకు జ్వరం వచ్చావా ప్రభా అంటే, ఈ జ్వరమైన దెయ్యాన్ని జయించే భక్తిని నాకు ఇచ్చావు ప్రభా, నీకు స్తోత్రం అని అంతేయాలి. సాతాను సిగ్గు దోమని పడి పారిపోతాడు వాడు. ఎప్పుడైతే తాపకరమైన సర్పాలు వచ్చి వాళ్ళు కరవడం మొదలు పెట్టినాయో వాళ్ళందరిలో కూడా మార్గంస్ వచ్చేసింది. ప్రభు మేము తప్పు చేసాం, విరోధంగా మాట్లాడాం, పాపం చేసాం, మమ్మల్ని క్షమించు, ఈ పాపం నుంచి మమ్మల్ని కాపాడు అని వాళ్ళందరూ అడగడం మొదలు పెట్టారు. వాళ్ళ తరఫున మోషే ప్రార్థన చేశారు, ప్రభు మరి ఈ తాపకరమైన సర్పాల నుంచి ప్రజలు కాపాడాలి. ప్రభు చెప్పారు ఏమని తెలుసా? నేను కాపాడుతా అని చెప్పలా, ఒక్క పాము కొన్ని ముట్టదు అని చెప్పలా. ప్రభు ఏం చెప్పారు? ప్రతి పాము నేను కలుసుద్ది, కలిసినప్పుడు మీరేం చేయాలి? మోషే ఈ తాపకరమైన సర్పము లాంటి రూపాన్ని పోలిన ప్రతిమను ఒకటి చేయించి దాని స్తంభం మీద పెట్టి దాని వైపు పెట్టు. ఎవరైతే ఆ పాము కరిచినప్పుడు తప్పించుకోవడానికి ఎవరికి అవకాశం లేదు కదా. ప్రతి వ్యక్తికి ఆ పాము యొక్క కాటు భరించాల్సిందే. ప్రతి వ్యక్తి ఆ తాపకరమైన సర్పాన్ని, ఆ వేసే పాము కాటుని భరించాల్సిందే. ఎవరు తప్పించుకోవడం లేదు. కానీ మీరు ఏం చేస్తారంటే, ఆ తాపకరమైన సర్పం నుంచి మీరు ఆ యొక్క విడుదల పొందుకోవాలంటే మోషే చెప్తాడు దేవుడు, దాని లాంటి ప్రతిమను తయారు చేయించి మీరు ఎత్తైతే స్తంభం మీద పెట్టండి. ఎప్పుడైతే మీరు ఆ పాము కరిచినప్పుడు దాని వైపు చూడాలి. ఎలా చూడాలి తెలుసా? నిదానించి చూడాలి. మళ్ళీ దాన్ని చెప్పాడు కదా చెప్పి అటువైపు చూసి వెళ్ళిపోతే కుదరదు. అక్కడ మోషే స్తంభం మీద పెట్టిన ఇత్తడి సర్పాన్ని ఏం చేయాలి? నిదానించి చూడాలి, ఆగి చూడాలి. ఎప్పుడైతే నువ్వు ఆ సర్పాన్ని నిదానంగా చూస్తావో నిన్ను కరిచిన ఆ పాము విషము నీలోంచి వెళ్ళిపోతాడు. హల్లెలూయా. అందుకోసమే పాప శరీరాకారము అక్కడ ఏం కనబడుతుందంటే, దేవుడు భూమి మీద రాబోతున్నాడు. ఆయన ఎలా రాబోతున్నాడు? పాప శరీరాకారంలో రాబోతున్నాడనే సూచనగా ఇప్పుడు నువ్వు సులువుగా గ్రహించడానికి దేవుడు ఆ సంభవాన్ని అక్కడ జరిగించిపోయాడు. అక్కడ ఏదైతే ఏ పాము అయితే వాడిని కాటేస్తా ఉందో, ఏ రూపం అయితే వాడిని చంపుతా ఉందో, ఆ పాపమైంది, ఆ శాపమైంది, దాని రూపాన్ని ఎత్తైన స్తంభం మీద పెట్టి దాని వైపు చూసి ఆయన స్వస్థనిచ్చాడు. ఏదైతే నీకు శాపం అయిపోయిందో, ఏదైతే నీకు చనిపోవడానికి, వ్యాధులు రావడానికి ఏ శరీరం అయితే నీకు పాపం అయిపోయిందో, ఈ శరీరంలో ఆ దేవుడే, ఆ దేవాది దేవుడే పాప శరీరాకారంలో ఆయన లోపలికి దిగి వచ్చాడు. ఆయన ఆ పాప శరీర ఆకారంలో దిగొచ్చి ఆయన ఏం చేశారంటే, ఆ ఇత్తడి సర్పాన్ని స్తంభం పెట్టినట్టుగానే ఇక్కడ ఈ యొక్క పాప శరీరాకారంలో వచ్చిన క్రీస్తుని తీసుకుని పోయి కల్వరిలో ఎత్తైన స్తంభం పెట్టాడు దేవుడు.
ఎత్తైన స్తంభం మీద పెట్టినప్పుడు ఎవరైతే ఆ కలువరి వైపు, ఈ పాము యొక్క కాడు ప్రతి ఒక్కరు భరించాల్సిందే కదా, కానీ ఈ కలువరి వైపు ఎవరైతే నిదానించి చూస్తారో వారు ఏమైపోతారు కదా, మరణం నుంచి తప్పించబడతారు. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఈ సంఘంలో, ఈ అత్యధికమైన సంఘంలో ఎవరైతే ఈ తాపకరణ సర్పం యొక్క కాటు నుంచి తప్పించబడుతున్నారంటే, నిజానికి ఆ స్తంభం మీద పెట్టబడినటువంటి ప్రభు యేసుక్రీస్తు ఆయన మరలా రెండో రకంగా వచ్చారని, ఆయన మరలా రెండోసారి పరిచయంలో వచ్చారని, ఆ స్తంభం మీద ఉన్నటువంటి ఆ ఆకర్షణని, ఆ స్తంభం మీద ఉన్నటువంటి ఆ శాప రూపాన్ని ఎవరైతే నిదానం చూస్తూ ఉన్నారో వాడు మండలం దించే వారుగా ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు నీకు నాకు మండలం లేదు, ఎందుకంటే మనం ఆ స్తంభం మీద పెట్టబడినటువంటి ఎత్తడి సర్పాన్ని మనం చూస్తూ ఉన్నాం. దేవుడు వీటన్నిటి అనుభవాలు మనం తెలుసుకోవడానికి వాళ్ళకి వాళ్ళకి భౌతికంగా వాళ్ళకి జరిగించాడు దేవుడు ఇవన్నీ. హల్లెలూయా. ప్రభుకి స్తోత్రం కలుగాక. ఎంత గొప్ప ప్రజలంగా ఉన్నాం మనం. హల్లెలూయా. ఆనందం 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 ఎంతో నామోతో నిత్య నా ప్రభు నా ప్రభు నా ప్రభు ఆనందం ఆనందం ఎంతో హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా అన్నప్పుడు ప్రభుకు స్తోత్రాలు చెప్పండి. నేను హల్లెలూయా, మీరు హల్లెలూయా అంటే నువ్వు స్తుతించు, నువ్వు స్తుతించినట్టు ఉంది. హల్లెలూయా అంటే అర్థం ఏంటి? ప్రభువుని. నేను హల్లెలూయా అన్నప్పుడు మీరు కూడా హల్లెలూయా, సాల్మన్ కూడా హల్లెలూయా అనుకోండి. సాల్మన్ బదులు ప్రభువుని స్తుతించి నేను చెప్తే నువ్వు స్తుతించు అని చెప్తాడు నాకు ఆయన. కాబట్టి హల్లెలూయా అని ఒకరు చెప్పారంటే రెండొకళ్ళు స్తుతించండి, ప్రభువుని స్తుతించండి, ప్రభువుకి స్తోత్రం అని చెప్పండి. మీరు కూడా హల్లెలూయా చెప్పండి. మీరు మీరు మాట్లాడుకునే సమయంలో కూడా ప్రైజ్ లార్డ్ బ్రదర్ అంటే వాళ్ళు ఏమంటారు? ప్రైజ్ లార్డ్ బ్రదర్ అంటే నువ్వు స్తుతించు, నువ్వు స్తుతించు. వందనాలు చెప్పుకోండి. మీరు ఎదురుగా ఒక సోదరుడు కనబడినప్పుడు, ఒకవేళ సోదరుడు ప్రైజ్ లార్డ్ చెప్పినప్పుడు మంచిదే, కానీ ఎదురుగా ఉన్న వాళ్ళు ఏం చెప్పాలి? ఓ ప్రభుకి స్తోత్రం అని చెప్పాలి. అంటే ఆయన ఏం చెప్పారు? సహోదరుడా దేవుణ్ణి స్తుతించండి అని అడిగారు. అప్పుడు మనం ఏం చెప్పాలి? సహోదరుడా ప్రభుకి స్తోత్రం అని చెప్పాలి. ఆ సహోదరుడు ప్రైజ్ లార్డ్ అన్నావు అనుకో, నువ్వు స్తుతించు, నువ్వు స్తుతించు. ప్రభుకి ఘనత కలగట్లే అక్కడ. చూడండి, ఒక తండ్రి ముగ్గురు కొడుకులు ఉన్నారంట. తండ్రికి నిజంగా చెప్పేది దేవుణ్ణి ఎలా పట్టుకోవాలి, ఎవరు ప్రభువుని ఎలా చూస్తారనే దానికి ఎగ్జాంపుల్ చెప్పారు. ముగ్గురు కొడుకులు ఉన్నారు. ముగ్గురు కొడుకులు పిలిచి ఆయన, అయ్యా ఇది దూరంగా ఈ ఒక అరణ్యం ఉంది, అరణ్యంలో ఒంటరిగా ఒక చోట ఒక చెట్టు ఉంది, మీరేం చేయొద్దు, ముగ్గురు వేరువేరుగా ఒంటరిగా ఇలా చెట్టుని పరిశీలించి ఆ చెట్టు దగ్గర జరిగినటువంటి సంభవాలు మీరు గుర్తించిన ఎక్స్పీరియన్స్ ఏమున్నాయో మాకు చెప్పండి, నాకు చెప్పండి అని చెప్పాడు. శీతాకాలం పెద్ద కొడుకు వెళ్ళాడు అక్కడికి. అది అది వింటర్ సీజన్, అది ఆ కాలంలో పెద్ద కొడుకు వెళ్ళాడు అక్కడికి. వెళ్ళి దాని చుట్టూ తిరిగాడు, ఆ పరిశీలన చేశాడు, అంతా చూశాడు. భయంకరమైన చలి, ఆ చెట్టు ఆకుల మీద కొమ్మల మీద భయంకరమైన మంచు, అక్కడ నిలబడడానికి ప్లేస్ లేదు, చాలా భయంకరంగా ఉంది, శాపగ్రస్తమైన స్థలంలా కనపడింది ఆయనకి. ఆయన గబగబా బయలుదేరి ప్రయాణం చేసి ఇంటికి వచ్చేసి, డాడీ అబ్బో అసలు చాలా భయంకరంగా స్థలంగా ఉంది, చాలా చలిగా ఉంది, మంచు పర్వతాల్లో ఉన్నాయి, చెట్లు సహితం కూడా మంచుతో కప్పబడిపోయినాయి, అసలు మనం అసలు ఉండలేము అక్కడ, చాలా భయంకరమైన ప్లేస్ డాడీ అని చెప్పారు. సరే రెండో కుమారుడు పంపించాడు. ఆయన వెళ్ళే సమయానికి అది వర్షాకాలం, సీజన్ మారింది. వర్షాకాలం వెళ్ళాడు ఆయన. వర్షాకాలం అడిగేసరికి ఆ చెట్టు ఏమైందంట?
దాని చుట్టూ వర్షానికి గుబురుగా రకరకాల తీగలు, చెట్ల పిచ్చి తీగలు ఉంటాయి కదా, చెట్లు, కలుపు చెట్లు అన్ని దాని చుట్టూ పెరిగిపోయి దాని దగ్గరికి వెళ్ళడానికి దారి లేదు. పైగా ఆ చెట్టు చూడడానికి మనకు పూర్తిగా కనపట్ల, ఎందుకంటే అదంతా కూడా పిచ్చి తీగలతో అల్లుకుపోయి, ఎందుకంటే అరణ్యం కదా అది. ఆ వర్షాకాలం ఏమవుతుంది, రకరకాల తీగలు లేచి దాని చుట్టూ అల్లేసుకొని దాని కింద చుట్టూ పిచ్చి చెట్లు పెరిగిపోయి దాని దగ్గరికి వెళ్ళడానికి కూడా స్థలం లేదంట. దాన్ని చూసి ఆయన చెప్పాడంటే, అబ్బో డాడీ, అది చాలా భయంకరమైన ప్రదేశంగా ఉంది, అసలు అక్కడ చెట్టు ఉన్న సంగతి కనపట్లేదు, దాని చుట్టూ ఉన్నాయి పిచ్చి పిచ్చి రకరకాల తీగలు అలిగిపోయి ఉన్నాయి, అసలు అక్కడ చెట్టు ఉన్నట్టే తెలియట్లేదు అక్కడ. దాని కింద చుట్టూ తుక్కే ఉంది, పైనంతా పిచ్చి చెట్లే ఉన్నాయి, అసలు అక్కడ ఒక చెట్టు ఉంది అనేది మీరు చెప్తే తప్ప మాకైతే అక్కడ చెట్టు కనపట్టదు, అక్కడ చాలా భయంకరమైన స్థలం అది అని చెప్పాడు. సరే, మూడో కుమారుడు పంపించాడు ఆయన. అతను ఇప్పుడు వెళ్ళాడు తెలుసా, వసంతకాలం వెళ్ళాడు ఆయన. ఏ కాలము? వసంతకాలం వెళ్ళాడు ఆయన. ఆయన అక్కడికి వెళ్ళేసరికి ఆ చెట్టు ఎలా ఉందంటే, మంచి మంచి పూలు, పండ్లు, ఆ సువాసన లేదు. అక్కడికి వెళ్ళేసరికి పండ్ల వాసన, పూల వాసన, మంచి ఆహ్లాదకరమైన ఆహ్వానం వెల్కమ్ పలికిందంట చెట్టు అక్కడికి. ఆ చెట్టు దగ్గరికి వెళ్ళేసరికి అక్కడ అంతేకాకుండా అనేక రకాల పక్షులు ఆ పండ్లు తినడానికి అక్కడికి వచ్చి పెద్ద సందడిగా ఉందంట అక్కడ. ఒకే చెట్టు ముగ్గురు దర్శించారు. ఒక ఆయనకేమో మంచు పర్వతం భయంకరంగా ఉంది, అసలు మనం ఉండలేము. ఇంకో ఆయనకేమో చెట్ల తెగలు పెరిగిపోయి పిచ్చి పిచ్చిగా ఉంది, అబ్బో చాలా అసలు అది చెట్టు ఉన్న సంగతి నాకు అది కనపడలేదని ఆయన చెప్పాడు. ఇప్పుడు ఏం చూస్తాడు మూడో కుమారుడు, అది ఎలా ఉందంట, మంచి పండ్లు పూలతో, ఆ పండ్లు పండి మంచి సువాసన, అంతేకాకుండా ఆ పండు తినడానికి పక్షుల కోలాహలం, అక్కడ కిలకల రాగాలతో చాలా ఆహ్లాదకరంగా ఉందంట. అంతేకాకుండా అది వసంతకాలం ఏమో గాలి, చల్లటి గాలి వీస్తోందంట అక్కడ. ఆయన తిరిగి వచ్చి ఆ డాడీ చెప్పాడు, డాడీ ఎంత వండర్ఫుల్ ప్లేస్ చూపించాడు డాడీ నాకు. అక్కడికి వెళ్ళేసరికి అసలు ఆ స్మెల్ అసలు నన్ను ఆకర్షించేసింది, అక్కడ ఉన్న పండ్లు చాలా టేస్ట్గా ఉన్నాయి, అంతేకాకుండా అక్కడ నేను లోన్లీగా ఉన్నాను ఫీలింగ్ అసలు నాకు లేదు అక్కడ. ఎందుకంటే ఆ పళ్ళు తినడానికి అనేక రకాల పక్షులు అక్కడికి వచ్చి స్నేహం, నాతో పాటుగా స్నేహం చేసి అవి నేను తిన్నట్టుగానే అవి ఆ పండ్లు తింటా ఉన్నాయి. అక్కడ మంచి చల్లటి వాతావరణం, చాలా ఆహ్లాదకరంగా ఉంది డాడీ, ఒక మంచి ప్లేస్ అని చెప్పాడంట. అంటే ముగ్గురు కోమలు పిలిచి చెప్పాడు ఆయన. అంటే నువ్వు దర్శించిన కాలం, నువ్వు దర్శించిన కాలం, మీ కాలాన్ని బట్టి మీకు ఆ వాతావరణం అలా అనిపించింది. అలాగే దేవుడు కూడా ఈ లోకాన్ని దర్శించే కాలం ఒకటి ఉంది. హల్లెలూయా. ఈ లోకాన్ని దేవుడు దర్శించే కొంతమంది మంచు పర్వత కాలంలో దేవుడిని దర్శించారు. దేవుని యొక్క తీర్పు, ఎర్ర సముద్రం దాటించడం, ఐగుప్తు రాజుల మీద తిరుగుబాటు చేయడం, అంతేకాకుండా దేవుడు ఇజ్రాయెల్ ప్రజలు తిరుగుబాటు చేస్తే వాళ్ళు మిమ్మల్ని శత్రువులకు అప్పగిస్తా అని మాట్లాడడం, ఇవి చదివేసరికి వాళ్ళందరూ ఎలా ఉంది, దేవుడు బైబిల్ బాబాయ్ తిరుగుబడతాడు ఆయన. ఆయన ఏం చేస్తాడు, తన సొంత ప్రజల్నే మరమలు తినిపిస్తా అని చెప్పాడు ఆయన. లోతు చరిత్ర చదువుతారు, లోతు అబ్బో సొంత కూతురు విచారించాడు, అదే బైబిల్ అంటే. ఎందుకంటే వాళ్ళు చదివినటువంటి కాలం, వాళ్ళు చదివిన తీరు, బయలుపాటు లేకుండా వాళ్ళు బైబిల్ దర్శించిన సందర్భం వాళ్ళకి అర్థం కాకుండా చేసింది. దాంట్లో ఉన్న ఆ మధురాన్ని, దాంట్లో దాగి ఉన్న సువాసనని, దాంట్లో దాగి ఉన్న చల్లని వాతావరణాన్ని, ఇదంతా ఏం చేసింది, కనపడకుండా కట్టిపడేసింది. వాళ్ళు చూసి దాన్ని చూసి భయపడిపోయారు. అబ్బో బైబిలా, ఈ ఆశ, ఆ తీర్పులు, ఆ శత్రువులు, ఆ దేవుడు నేను మిమ్మల్ని శత్రువులకు అప్పగిస్తా, మిమ్మల్ని మీ మానఛాదనాలు తీస్తా, నేను మిమ్మల్ని ఆ విధంగా హింసిస్తా, మీ శత్రువులకు మిమ్మల్ని అప్పగిస్తా, సొంత ప్రజల్ని ఆయన దూషిస్తున్నాడు. ఆయన దేవుడు అని అనుకుంటున్నారు వాడు, భయంకరమైన దేవుడు, ఎడారి దేవుడు. అవునా, ఐగుప్తులు పిలిచాడే లేదా వాళ్ళ దేవుడు, ఎడారి దేవుడు అని చెప్పించారు. ఇప్పుడు ఈ చివరికల సమయంలో వచ్చిన పెళ్లి కుమార్తె వసంత కాలంలో వెళ్ళింది. ఇప్పుడు హల్లెలూయా. మీరు దేవుని మీరు ఎప్పుడు దర్శించారంటే వసంత కాలంలో ప్రభువుని మీరు దర్శించారు. ఇది నిర్ణయ కాలం, ఇది యెహోవా దొరుకు కాలం, ఈ యెహోవా దొరుకు విరివిగా దొరికే సమయం. కాబట్టి మీరు వసంత కాలంలో ఈ బైబిల్ దగ్గరికి వచ్చేసరికి మీకు ఏమొస్తుందంటే, ఓ మంచి సువాసన, మంచి ఫలాలు, బంగారు వనములు ఉన్న ఫలాలు మనకి దీంట్లో కనపడతా ఉన్నాయి మనకి. అంతేకాకుండా ఇక్కడ మనం ఒక్కడే లేదు, ఇక్కడ మనతో సహవాసం చేయడానికి చాలా మంది పక్షులు వచ్చారు ఇక్కడికి. హల్లెలూయా. అంటే నువ్వు ఏ సమయంలో బైబిల్ దర్శించావని దాని మీద నీ విశ్వాసం ఆధారపడి ఉంది. హల్లెలూయా. నువ్వు వసంత కాలంలో కనుక ప్రభువుని దర్శిస్తే నువ్వు పొందుకున్న అనుభవాన్ని ఎవ్వరూ పొందుకోలేదు. ఆ చిన్నకుమారుడు చెప్పాడు తండ్రితో, ఓ డాడీ, నా జీవితంలో నేను మళ్ళా అలాంటి వండర్ఫుల్ ప్లేస్ నేను ఎప్పుడు కూడా సందర్శించలేదు, చాలా వండర్ఫుల్ గా ఉంది, ఆ సువాసన నేను ఇంకా మర్చిపోలేకపోతున్నాను నేను.
ఆ పక్షుల రాగాలిక మర్చిపోలేకపోతున్నా అని సాక్ష్యం ఇచ్చాడు ఆయన. ఇప్పుడు ఎవరైతే వసంత కాలంలో దీన్ని దర్శిస్తారో, అంటే ఇప్పుడు ఏ కాలం ఇది? వసంత కాలం ఇది, ప్రభు దొరికే కాలం ఇది, ప్రభు నీ దగ్గరికి దిగివచ్చే కాలం ఇది. ఈ సమస్య చెప్పారు ఏసంగ మరి బెంజమిన్ ఆయన సందేశంలో, దేవుడు నీకు సామర్థ్యం ఇచ్చాడు. ఎందుకో తెలుసా? ఇదే ఏ కాలం అంటే ఇది బహు మహత్తరమైన కాలం ఇది. యేసుక్రీస్తు కన్నా, క్రీస్తు బెళ్ళం కన్నా, ఇతర కాలాల కంటే ఇది చాలా మహత్తరమైన కాలం ఇది. ఎందుకంటే ఇప్పుడు నీవు దేవుని యొక్క పునరుత్థాన జీవాన్ని ఈ లోకానికి రుజువుపడే సమయం ఇది. నువ్వేం చేస్తావుండా? ఏం కదా నీ పరిచయం ఏంటి? యేసుక్రీస్తు బ్రతకలేడు అని నువ్వు చెప్పాలి. ఇప్పుడు ఎలా చెప్పాలి తెలుసా? నువ్వు జీవించడం ద్వారా, నువ్వు నమ్ముడు ద్వారా, నువ్వు వాక్యాన్ని గమనించడం ద్వారా. క్రిస్తామస్గా చెప్తున్నారు ఇది మహత్తరమైన కాలం అంటే ఇది. ఎందుకంటే ఆ 2000 సంవత్సరాల క్రితము అక్కడ అమరత యోసేపు యొక్క సమాధిలో పెట్టబడిన ఆ క్రీస్తు మరణించలేదు. ఆ క్రీస్తు ఇప్పుడు ఇక్కడ ఇది ఇక్కడ కూర్చోన్నాడు. ఇక్కడ సతీష్ లాగా, రమేష్ లాగా, ఇక్కడ హరీష్ లాగా ఆ యేసుక్రీస్తే ఇప్పుడు మళ్ళీ ఇక్కడ కూర్చొని ఉన్నాడు అనే రుజువు. అక్కడ క్రీస్తు చనిపోలేదు, ఇక్కడ కూర్చున్నావు అంటే అక్కడ క్రీస్తు చనిపోలేదు, ఆయన ఇక్కడే ఉన్నాడు అనే క్రీస్తు యొక్క పునరుత్థానాన్ని బయలుపరచడానికి దేవునికి సామర్థ్యం ఎందుకు ఇచ్చాడు సార్? క్రీస్తు క్వశ్చన్ వేశాడు, దేవునికి ఎందుకు సామర్థ్యం ఇచ్చాడు? ఎందుకు తెలుసా? క్రీస్తు బ్రహ్మ యొక్క పునరుత్థాన్ని రుజువు చేయడానికి. హల్లెలూయా! దేవుడు నీకు ఇచ్చిన సామర్థ్యం చేత నువ్వేం చేస్తావు అంటే క్రీస్తు యొక్క పునరుత్థానాన్ని, ఆయన చనిపోలేదు, ఆయన సజీవుడు అని చెప్పడానికి దేవుడు నీకు సామర్థ్యం ఇచ్చాడు దేవుడు. ఇప్పుడు బ్రదర్ ఇప్పుడు ఇది సామర్థ్యం ఇప్పుడు ఇంకెంత రెట్టిపోయింది. ఇప్పుడు ఎలిషేలాగా ఇప్పుడు 2 పునరుత్థానాల గురించి మాట్లాడాలి. ఇప్పుడు ఒకటి కాదు, ఒక సమాధి కాదు, 2 సమాధులు కాదు, ఇప్పుడు ఎన్ని సమాధులు? 3 సమాధులు ఇక్కడ ఖాళీగా ఉన్న ఈ లోకంలో క్రీస్తు తామస్ యొక్క పునరుత్థానాన్ని కూడా ఈ లోకాన్ని ఒప్పింపజేయాలి. ఆ పరిచయం ఇది. అందుకోసం దేవుడు నీకు సామర్థ్యం ఇచ్చాడు బ్రదర్. అందుకోసం దేవుడు నీకు అధికారం ఇచ్చాడు బ్రదర్. ఆ దేవుడు అమెరికాకి వచ్చిన దేవుడు, ఇండియాకి వచ్చిన దేవుడు, ఆయన చనిపోలేదు, ఆయన సజీవంగా ఉన్నాడు. నా సహోదరు రూపంలో భూమి మీద సంఘంలో సజీవంగా ఉన్నాడు అనే సామర్థ్యాన్ని ఈ లోకాన్ని నిరూపించడానికి దేవుడు నీకు సామర్థ్యం ఇచ్చాడు. కాబట్టి నువ్వు ఏ కాలంలో వాక్యాన్ని దర్శించావో, ఏ కాలంలో నువ్వు వాక్యాన్ని పట్టుకున్నావు అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. అంతేనా? గరిటె ఉంటుంది, గరిటె తెలుసా? గరిటె మీకు బాగా తెలుసుగా. అదేం చేస్తుంది? అన్ని రకాల కూరలో తిరుగుతుంది, కానీ ఏది కూడా దానికి టేస్ట్ తెలియదు. చికెన్ ఉంటుంది, మటన్ ఉంటుంది, ఫ్రై చేస్తుంది, పులుసులో ఉంటుంది. దానికి టేస్ట్ తెలుసా? తెలీదు. వండుద్ది, వడ్డిస్తుంది. ఆ గరిటె ఏం చేస్తుంది? వండుద్ది, వడ్డిస్తుంది. దాని చక్కగా తిప్పొచ్చు, దాంతో తర్వాత దాన్ని తీసి ప్లేట్లు వేసి పెట్టచ్చు, కానీ దానికి టేస్ట్ తెలీదు. ఒకవేళ నువ్వు అలా ఉన్నావేంటి? గరిటలో ఉన్నావు సంఘంలో, గరిటలో ఉంటే కనుక నీకు టేస్ట్ తెలీదు. నువ్వు ఎన్ని రోజులు సంఘంలో ఉన్నావు, వండు వడ్డీయటమే నువ్వు పని. అంటే భౌతికంగా ఇప్పుడు సిస్టంలో పడితే మేము గట్టి పట్టుకుంటాం, అది కాదు, భౌతికంగా కాదు. ఒకవేళ గరిటలో ఉంటే కనుక ఆ గరిట కూరలో తిరుగుతూ ఉంటుంది, డ్యాన్స్ వేస్తూ ఉంటుంది, ఫ్రై చేస్తుంది, అన్నీ చేస్తుంది, కానీ దాని టేస్ట్ తెలియదు. అలాగే నువ్వు సంఘంలో వడ్డించేలాగా ఉన్నావు అనుకో, నువ్వు ఎన్నటికీ ఆ వసంతకాలంలో వచ్చిన ఆ టేస్ట్ ని, ఆ పండును నువ్వు భుజించలేవు. గరిటలకు కాదు మీరు ఉండాల్సింది, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకునే వరకు మీరు ఉండాలి. హల్లెలూయా! కాబట్టి ఈ యొక్క వసంత కాలంలో ప్రభు ఈ లోకానికి మరి దిగి వచ్చాడు. ఆయన ఈ వసంత కాలంలోనే గొప్ప కార్యాలు జరగబోతున్నాయి. ఇది నిజమైన కాదేశు బర్నయ. ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే 2 మజిలీలు. ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చామంటే క్రీస్తు కాలంలో ఈ యొక్క స్థలానికి వచ్చే మనము మరలా రెండవసారి క్రీస్తు తామసక కాలంలో కూడా మరలా ఈ కాదేశులోకి వచ్చాం మనం. ఇప్పుడు ఇక్కడ ఏం జరిగిందంటే 2 పరిచర్యలు. యేసు క్రీస్తు యొక్క ఆ పరిచర్య ఏదైతే యెరూషలేములో జరిగిందో ఆ పరిచర్య మరలా 2:11 ఆ బలమైన ఆయన దిగి వచ్చి ఒక పాదం భూమి మీద, మరొక పాదము సముద్రం మీద మోపాడు ఆయన. ఇక్కడ కాదేశు బర్నయ జరిగింది. ఇక్కడది ఆ కాదేశు బర్నయ వద్దే మనం ఉన్నాం ఇప్పుడు. హల్లెలూయా! అందుకోసం ఈ కాదేశు బర్నయ వద్ద ఏముందంటే, నువ్వు పిలిస్తే నీళ్ళిచ్చే బండ సోదరుడు, నిత్యము ఊరెడి నీటి బుగ్గ బండ నుండి, ఆ బండ నుండి నిత్యం వస్తూ ఉంటుంది వాటిలో. కాబట్టి నువ్వు ఎదురుగా నిలబడి వెళ్ళి మాట్లాడు. ఓ సహోదరుడా, నువ్వు వెళ్ళి ఆ బండకు ఎదురుగా నిలబడి నువ్వు అడుగు, ఓ క్రీస్తు నాకు వాక్యాన్ని ఇవ్వండి, ఓ క్రీస్తు నాకు పరిశుద్ధాత్మని ఇవ్వండి. ఆ బండ ఖచ్చితంగా నీకు ఇస్తుంది. నువ్వు ఎక్కడ ఉన్నావు అంటే కాదేశులో ఉన్నావు. ఇప్పుడు ఇది 2 మజిలీలు. ఇది ఇజ్రాయెల్కి 2 సార్లు నివాసం చేసిన ప్రాంతం, ఇది విశ్రాంతి పొందిన ప్రాంతం. ఇది ఎక్కువ రోజులు ఇక్కడే వాళ్ళు
నివాసం చేసేవాళ్ళు. కాబట్టి ఈ కాదేశ్లోనే బండ, మాట్లాడాల్సిన బండ 2 సార్లు కొట్టబడింది ఈ కాదేశ్లోనే. ఈ సంఘంలోనే క్రీస్తు 2 సార్లు నీ కొరకు నా కొరకు విమోచన ఖైదముగా తన ప్రాణాన్ని మన కోసం అర్పించాడు ఆయన ఈ కాదేశంలో. హల్లెలూయా. కాబట్టి ఆ బండతో మీరు మాట్లాడండి, ఆ బండ మీకు ఖచ్చితంగా ఏం చేస్తుంది? మీకు నీళ్ళు ఇస్తుంది. హల్లెలూయా. చూడండి, ఈ వర్తమానము నిత్యత్వం నుంచి రావాలి. ఈ వర్తమానము నీ నిత్య సువార్త ఇవ్వాలంటే ఆ వర్తమానం ఎక్కడి నుంచి రావాలి? నిత్యత్వం నుంచి రావాలి. హల్లెలూయా. మీరు చూడంగా మాట్లాడుతున్నారు సీల్స్ బుక్ లో అదేమంటారంటే, ఆ వేగముగా నిత్య సువార్తలు పట్టుకుంటే 7 దూతలు నిత్యత్వం నుంచి నేరుగా ఇంటికి వస్తూ ఉన్నాయి అంటాం. ఇప్పుడు నువ్వు వింటున్న సువార్త ఏ సువార్త? నిత్య సువార్త. ఈ నిత్య సువార్త నీకు చెప్పాలి అంటే నిత్య సువార్త పట్టుకున్నవాడు కూడా నిత్యమే ఉండాలి. భూ సంబంధం చెప్పలేడు. కాబట్టి దేవుడు, ఆ దేవుడే 7 దూతల యొక్క సముదాయంలో నిత్యుడిగా నిత్య సువార్త పట్టుకుని ఆయన వేగంగా ఈ లోకానికి దిగి వచ్చి ఒక పాదం భూమి మీద, మరొక పాదము సముద్రం మీద మోపి సింహాలయాన్ని ఆర్పటించాడు ఆయన. హల్లెలూయా. ఈ మేఘం ఎక్కడ కనబడతా ఉందంటే ఆయన శిరస్సు పైన కనబడతా ఉంది. ఆయన మేఘం మీద దాన్ని ఆ వర్ష ధనుస్తూ ఆయన ఈ లోకానికి దిగి వచ్చాడు. ఆయన నోవా కాలంలో కూడా ఆయన ధనుసు కనబడతా ఉంది. దేవుడు చెప్పాడు, నేను ఆ రూపాన్ని చూసినప్పుడు, ఆ వర్ష ధనుసు చూసినప్పుడు నేను మరలా ఈ లోకానికి నేను నీటితో ఈ లోకాన్ని నింపును అని నిబంధన చేస్తున్నాడు ఆయన. అది ఎవరు అంటే దూతలు. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు వాగ్దానం చేశాడని ఆ గుర్తింపుగా దేవుడు ఆ మేఘస్తంభాన్ని అక్కడ పెట్టించాడు ఆయన. కాబట్టి ఇప్పుడు నీవు ఉంటున్నటువంటి ఈ సందేశము నిత్య సువార్త సందేశం. ఇది ఈ నిత్య సువార్తను పట్టుకుని దేవుడే నిత్యమైన వాడే పరలోకం నుంచి భూలోకానికి దిగి వచ్చాడు ఆయన. సోదరుడు, నువ్వు కాదేశంలో ఉన్నావు, నీకోసం కాదేశంలో బండ కొట్టబడింది. ఒకసారి కాదు, 2 సార్లు నీకోసం బండ కొట్టబడింది కాదేశంలో. ఆ బండతో నువ్వు మాట్లాడు, ఆ బండ నీకు నీళ్ళు ఇస్తుంది. ఏ నీళ్ళు అంటే మెరీబా జలాలు, అనగా వివాదంతో కూడిన జలాలు. మెరీబా జలాలు అంటే అర్థం ఏంటి? మెరీబా అర్థం ఏంటి? వివాదము. కాదేశ్ అంటే ప్రతిష్ఠిత, పరిశుద్ధ, పవిత్రత. ఈ ప్రాంతంలో నీకు వివాదంతో కూడిన జలాలు దేవుడు నీకు ఆ 2 బండల నుంచి దేవుడు నీకు ఇస్తా ఉన్నాడు. ఇక్కడ ప్రభుకి స్తోత్రం కలనగా. ఇక్కడ నుంచి నీ చివరి మధ్యలో ఇక కానాన్ దేశం వెళ్ళిపోవటమే, అదృశ్యమైపోవటమే. ఇక మధ్యలో ఎంతమంది శత్రువులు వచ్చినా కూడా నీకు ఎదురు లేదు. ఇక ఆ నీళ్లు ఆగిపోయే నీరు కాదు. ఇక మధ్యలో వేరే నీటితో నీకు పని లేదు. ఇక వాళ్ళు ఎప్పుడైతే 2వ బండ కొట్టబడిందో, 2వ బండ 2 సార్లు కొట్టబడిందో, ఆ మెరీబా జలాలు వారిని వెంబడిస్తూ వచ్చాయి. ఇప్పుడు ప్రవాహంగా వెళ్ళిపోతుంది వాళ్ళతో పాటుగా. వాళ్ళు ఎటు వెళ్తే ఆ జలాలు తిరిగి వాళ్ళు కనాన దేశం చేరుకునే దాకా ఆ జలాలు వారితోనే ఉన్నాయి. ఇక ఎన్నటికీ కూడా వాళ్ళు మాకు నీళ్లు లేవు అనే ప్రసక్తి తెలియదు. అక్కడ వాళ్ళకి ఆ మాట అనలేదు వాళ్ళు, ఎందుకంటే ఆ జలాలు వారితోనే ప్రయాణిస్తూ వచ్చాయి. సహోదరులారా, ఇది భౌతికంగా జరిగిన సందర్భం కాదు. మన కోసం ఈ కాదేశంలో మెరీబా జలాలు మనం వెంబడిస్తూ ఉన్నాయి. ఎప్పటి వరకు అంటే నువ్వు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయే వరకు ఆ వర్తమానం నీతోనే ఉండబోతుంది. మిగతా వాళ్ళ మాదిరిగా ఈ యొక్క పరలోక ఆహారానికి మీరు రుచి చేర్చొద్దు. ఏ రుచి? ఒక సంబంధమైన రుచి. వాళ్ళు ఏమన్నారు? వాళ్ళు గింజలు లేవు, మాకు ధాన్యం లేదు, అంజూరాలు లేవు, ఇంకా చవి అసలు మాకు రుచి పచ్చలేని ఆహారం మాకెందుకు? ఒకళ్ళు నువ్వు ఇచ్చినా ఏదైనా కలపాలి, దానికి కలిపారు కదా వాళ్ళు. ఈ మాట చెప్పిన ముగిస్తా. వాళ్ళు కలిపారా ఇజ్రాయేల్లో? ఇక్కడ కలపలేకపోయారు కానీ అక్కడ కలిపారు. దేవుడు ఎప్పుడైతే వీళ్ళు మాకు రుచి పచ్చలేని ఆహారం ఇచ్చావు అని దేవుడి మీద నిందేశారో, ప్రభు వాళ్ళకి ఏమి ఇచ్చాడు? తాపకరణ సర్పాలు ఇచ్చారు అక్కడ. ఆయన దాన్ని విడిచిపెట్టలేదు వాళ్ళు. అది వాళ్ళ మైండ్ నుంచి పోలేదు వాళ్ళకి. ఎక్కడ మళ్ళీ ఈ ప్రభావం మళ్ళీ ఎక్కడ పడింది తెలుసా? సమూయేలు కాలంలో బయటపడింది. సమూయేలు కాలంలో బయటపడింది. గబగబా సమూయేలు దగ్గరికి వెళ్ళారు, ప్రవక్త దగ్గరికి వెళ్ళారు. వీళ్ళు ఏమన్నారు? అయ్యా మాకు రాజు కావాలి. ఎందుకే నేను ఉన్నాను కదా రాజుగా, మీకు ఎక్కడైనా నేను పొరపాటు చేశానా? మీ దగ్గర ఎవరైనా డబ్బులు నేను ఆశించి నా వ్యక్తిగతంగా నేను ఏమైనా వాడుకున్నానా? లేదా మిమ్మల్ని ఏమైనా నేను మోసం చేశానా? వాళ్ళు అంటున్నారు, లేదు, నీవు యెహోవా చెప్పినట్లుగా యథార్థంగా ప్రవర్తించావు. వాళ్ళే సాక్ష్యం ఇచ్చారు. యథార్థంగా మా ఎడల నువ్వు న్యాయంగా ప్రవర్తించావు, ఎక్కడ నువ్వు తప్పు చేయలేదు. మరి ఎందుకు నేను కాకుండా మరొక వేరొక రాజు? లేదయ్యా, ఆ పక్క రాజు చూడండి, ఆ రాజుగారు రథం మీద పోతూ ఉంటే ఎంత మళ్ళీ సైన్యం వెళ్తూ ఉంటే ఎంత బాగుంది. వాళ్ళు అక్కడ కత్తులు పట్టుకుని అక్కడ సరిహద్దులు నిలబడి యుద్ధం చేసుకుంటే ఎంత బాగుంది. యుద్ధం లేకుండా, కరువు లేకుండా, శత్రు భయం లేకుండా, సమాధానంతో, శాంతితో దేవుడు సంఘంలో ఉండబోయాయంటే నీకేం కావాలి? కలిపి చేరుకు బోధలు కావాలి నీకు. చెవులకు ఇంపైన బోధలు కావాలి. దురద చెవులు కలిగిన వాళ్ళు ఉంటారు సంఘంలో. తిమోతి చెప్పినట్లుగా అంత్యకాలంలో ఎవరుంటారట సంఘాల్లో?
మొన్న బ్రదర్ ఎవరంటారంట అంత్యకాలంలో దురద చెవులు కలిగిన వాళ్ళు ఉంటారంట. వాళ్ళకి ఏం కావాలంటే, ఏ బోధ కావాలంటే సంఘంలోనే ఉండాలి కానీ బయట చేసినట్టు చేయాలి. సంఘంలోనే ఉంటారు వాళ్ళు, కానీ వాళ్ళ ఆచారాలన్నీ కూడా బయట దీంట్లోకి రావాలి. 40 రోజులు వాళ్ళు డ్రెస్సులు మారిస్తే 40 రోజులు వీళ్ళు డ్రెస్సులు మార్చాలి. 40 రోజులు వాళ్ళు ఒక పిలుపుతో ఒక పిలుపుతో పిలుస్తున్నారు వాళ్ళు, కానీ వీళ్ళు వేసుకుని ఏమని పిలవాలంట? ఏసని పిలవాలంట. మాల వేసుకున్న వాళ్ళు ఏసని పిలవాలంట అందరినీ. సహోదరైనా ఏసే, సహోదరుడైనా ఏసే, అందరూ ఏసే. ఎందుకంటే ఇప్పుడు ఈయన ఏం వేసుకున్నాడు? రుచిగల భోజనం అది. పరలోకం నుంచి పడుతుంటే ఆహారం అది నీకు నచ్చట్లే, దానికి నీకు టేస్ట్ కలపాలి. నీకు దురద చెవి వారి మధ్యలో మనం ఉన్నాం. జాగ్రత్తగా మీ యొక్క ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోవాలి సహోదరులారా. మనకు అవసరం లేదు, పరలోకం నుంచి ఆయన పంపించే వర్తమానం మనకు చాలు. చూడండి, క్రిస్ పండుగ గారు మాట్లాడుతున్నారు. ఒకవేళ నువ్వు దేవుని పిల్లల సంగమా, మీరు చెప్పండి. మీరు నాకంటే ఎక్కువ మెసేజ్ చదువుంటారు, నేనేం చెప్పట్లే, క్రిస్ పండుగ గారు చెప్పారు. మీరు దేవుని పిల్లల సంగమా? అట్లా ఆలోచించదు, చెప్పండి. అంటే నేను చదివాను కాబట్టి నాకు మీరు చదువు ఉంటారు కానీ మీరు వదిలేసి ఉంటారు. మీకు బాగా మర్మాలు కావాలి, నాకు చిన్న చిన్న సరిపోతున్నాయి. ఇదేంటి బ్రదర్, దేవుని కుమారులు అంటే మరి ఆయనే కదా, మీరు దేవుని కుమారులను బైబిల్లో రాసింది అంటారా? మీరు స్వయంగా చెప్తున్నారు. ఇజ్రాయేలీలు ఐగుప్తులో ఉన్నప్పుడు దేవుని ప్రజలు అని పిలువబడ్డారు. వాళ్ళు దేవుని ప్రజలు. వాళ్ళు దేవుని ప్రజలుగా పిలువబడినప్పుడు వాళ్ళకి ఎప్పుడు కూడా ప్రయాణం లేదు. 400 సంవత్సరాలు దేవుని ప్రజలు ఎక్కడున్నారు? ఐగుప్తులోనే ఉన్నారు. వాళ్ళు ఎప్పుడైతే ఐగుప్తు నుంచి వెలుపలికి వచ్చారో వాళ్ళు ఏమయ్యారు? సంఘమయ్యారు. వాళ్ళు ఐగుప్తు నుంచి వెలుపలికి వచ్చిన సంఘము ఆగిపోలేదు, సాగిపోతూనే ఉంది. ఆయన ఇప్పుడు క్రిస్పణ అడిగారు, ఇప్పుడు మీరు చెప్పండి, దేవుని ప్రజలుగా ఉంటారా సంఘంగా ఉంటారా? సంఘము. ఏ సంఘం ఇది? సత్యానికి స్తంభమైన సంఘం ఇది. హల్లెలూయా. ఇది దేవునికి నిజమైన సంఘం ఇది. ఇది జ్యేష్ఠ సంఘం, ఇది సార్వత్రికమైన సంఘం. ఇది మన సంఘం ఎప్పుడు ఆగిపోదు బ్రదర్. సంఘం ఎక్కడ ఆగిపోదు, దేవుని బిడ్డలు ఆగిపోతాడు. ప్రతి ఎఫెసులో ఉన్న ప్రజలు అక్కడ ఆగిపోయారు, స్మరణలో ఉన్నవారు అక్కడ ఆగిపోయారు. వాళ్ళు ఎందుకంటే ఆ కాల వర్తమానాన్ని పెట్టుకొని వాళ్ళు అక్కడే ఆగారు వాళ్ళు. కానీ మనము నిజమైన సంఘంలో ఉన్నాం కాబట్టి ఎఫెసును దాటాం, స్మరణను దాటాం, పెర్గమను దాటాం, సార్దిస్ దాటాం, తుయితేర దాటాం, ఫిలదెల్ఫియా, లవోదికీయ. ఇప్పుడు ఎక్కడికి వచ్చాం మనం? ఇప్పుడు నిజమైన సంఘంలోకి వచ్చాం మనం. ఇప్పుడు ఐగుప్తు నుంచి బయటకు వచ్చాం కాబట్టి సంఘంగా పిలువబడ్డాం మనం. దేవుని ప్రజలు కాదు మనం, ఇప్పుడు దేవుని యొక్క సంఘమై ఉన్నాం మనం. దేవుని ప్రజలు ఎక్కడే ఆగిపోతారు. వాళ్ళకి ప్రయాణాలు ఉండవంట, సాగిపోవడాలు ఉండవంట. వాళ్ళకి ఆ దేశంలో ఎక్కడే విడిపోతారు ఎన్ని సంవత్సరాలైనా. కానీ సంఘము సాగిపోతూనే ఉంటుంది. మనం ఎక్కడ ఆగిపోకూడదు, సాగిపోతూనే ఉండాలి. ప్రభుకి స్తోత్రం కలగాక. ఆయన అన్నాడు, కృష్ణంగా చెప్తున్నారు, మీరు సముద్రం వల్లే ఉండొద్దు. మీరు ఎలా ఉండాలంట? నది వల్లే ఉండండి. సముద్ర నీళ్ళు ఎవరు తాగలేరు. నది నీరు టేస్ట్గా ఉంటుంది, తాగుతారు దాన్ని. కానీ నది ఎప్పుడు కూడా ఒక చోట ఆగిపోదు. అందుకే అది టేస్ట్గా ఉంటుంది. నది ప్రవహిస్తూ ఉంటుంది, దాంట్లో ఉన్న మరి అన్ని పంపించేస్తూ ఉంటుంది. ఎప్పుడు అది స్వచ్ఛంగా కదిలించుకుంటూ ఉంటుంది కాబట్టి అదేమవుతుంది? స్వచ్ఛమైన తాగేదానికి ఉపయోగపడతాయి. మీరు కదిలే వారిగా ఉండండి. మీరు ఎక్కడికక్కడ వేసిన గొంగలు అక్కడే ఉండేవారిగా మీరు ఉండొద్దు. బట్ మీరు దేవుని ప్రజలు కాదు, మీరు ఏమన్నారు? దేవుని యొక్క సంఘమై అన్నారు మీరు. ప్రభుకి స్తోత్రం కలగాక. కాబట్టి కాదేశ్ బర్నేలతో మనం ఉన్నాం. ఇప్పుడు ఈ కాదేశులో నీ కొరకు నా కొరకు బండ 2 సార్లు కొట్టబడింది. ఎవరైతే ఈ బండ నుంచి నీరు తాగుతూ ఉన్నారో వారు నిత్యము మెరీబ జలాలతో వాగ్దాన దేశం వెళ్ళే వరకు కూడా వాళ్ళు మరి ప్రభు యొక్క సన్నిధిలో, ప్రభు యొక్క నాయకత్వంలో వాళ్ళు ఆ చివరి మధ్యలోకి వాళ్ళు చేరుకుంటారు. కాబట్టి ప్రియమైన సహోదరులారా, మీరందరూ కూడా మీ ఎదురుగా నిలబడిన బండతో మీరు మాట్లాడండి. ఆ బండ నీ కోసం కొట్టబడింది. నీకు ఆత్మని ఇవ్వడానికి, నీకు వాక్యాన్ని ఇవ్వడానికి, నేను సిద్ధపరచడానికి, నేను బలపరచడానికి ఆ బండ నీకు ఎదురుగా సిద్ధంగా ఉంది. కాబట్టి మీరు ఆ బండతో మాట్లాడండి, అది నీకు వాక్యం ఇస్తూ ఉంది. హల్లెలూయా. దేవుడు చిన్న మాట దీవించిన గాక. ఆమె ప్రార్థన చేసుకున్నాం. అందరూ కూడా లేచి నిలబడదాం. అందరూ కూడా చాలా తప్పగా ఉన్నారు బ్రదర్, టేస్ట్ లేకుండా ఉన్నారు. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం, 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 స్తోత్రం.
ఓ సహోదరుడు, ఆ బండతో మాట్లాడు. బండ అనగా క్రీస్తే ఉన్నారు. ఆ బండ నీకు ఎల్లప్పుడూ వాక్యం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న బండ. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం, 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 వసంత కాలంలో వాక్యాన్ని ఇచ్చిన దేవుడు స్తోత్రం. సువాసనతో కూడిన ఫలభరితమైనట్టుగా వాక్యాన్ని ఇచ్చిన మా దేవుడు. మా కొరకు 2 సార్లు కొట్టబడిన బండ. ఓ మాకు పరిశుద్ధాత్మనివ్వండి. ఓ మాకు వాక్య బయలుపాటునివ్వండి. ఓ మాకు ఉజ్జీవాన్ని ఇవ్వండి. మా విశ్వాసాన్ని బలపరచండి. హల్లెలూయా. స్తోత్రం, 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 ప్రేమ సామ్రాజ్యంలోకి మమ్మల్ని నడిపించిన ప్రభు మీకే స్తోత్రం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. వెలుగు కలుగుగాక, వెలుగు కలుగుగాకని ఆది యందు చీకటిని తరిమిన దేవా. అందరూ గట్టిగా తప్పలు కొట్టు పాడుకుందాం. అందరూ గట్టిగా తప్పలు కొట్టు. హల్లెలూయా. యేసుక్రీస్తు దొరికిన దేవా. వెలుగు కలుగుగాక.
హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ మహోన్నతుడైన మా దేవుడా, మీ ఘనమైన నిత్యమైన నామానికి వందనాలు, స్తోత్రములు. ఓ ప్రభా, క్రీస్తు యొక్క పునరుత్థానాన్ని నిరూపించడానికి మాకు సామర్థ్యం ఇచ్చావని మాతో సూటిగా మాట్లాడిన మా ప్రభా, నీకే వందనాలు, స్తోత్రములు. ఓ సంఘానికి నిత్య సువార్త ఇవ్వడానికి నిత్యుడైన దేవా, నీవే దిగి వచ్చినందుకే నీకు వందనాలు చెల్లిస్తున్నాం. గొప్ప దేవుడా, నీకు స్తుతులు, వందనాలు. ఓ ప్రభా, మేము తిరుగుబాటు చేసినప్పుడు, మేము పాపంలో పడిపోయినప్పుడు, మాకు మనం ఆ చుట్టూ ఆవరించి ఉన్నప్పుడు, ఓ మరి ఆ మరణ కాటిని తప్పించబడే మార్గము లేనప్పుడు, ఓ మా కొరకు స్తంభం పైన కల్వరిలో, ఓ మరి శాపగ్రస్తమైన దేహములో, ఓ మాకు పడాల్సిన తాపకరకమైన శాపం యొక్క కాటును నీవు భరించావు మా ప్రభు. మీకు వందనాలు, స్తోత్రములు. మాకు మరణాన్ని తప్పించిన దేవుడా, మీకే వందనాలు చెల్లిస్తున్నాం. గొప్ప దేవుడా, నీకే స్తుతులు, వందనాలు. ఓ ప్రభా, మరి ఈ కాదేశ బర్ణయాత్రకు మమ్మల్ని నడిపించారు మా ప్రభా. ఈ కాదేశ బర్ణయాత్రకి 2 సార్లు మమ్మల్ని నడిపించావు మా ప్రభు. మీకు వందనాలు. మొదటిసారిగా క్రీస్తు బెండం యొక్క వర్తమానంతో నడిపించారు. రెండవసారిగా క్రీస్తు తామస యొక్క వర్తమానంతో మీరు మమ్మల్ని నడిపించారు మా ప్రభు. ఓ వేగుల వారు ఈ కాదేశం నుంచి వెళ్ళి ఆ దేశాన్ని వేగు చూసి వచ్చినట్టుగా మేము చూస్తూ ఉన్నాం. మంచి సమాచారము, చెడ్డ సమాచారము ఈ కాదేశంలో మాకు మేము విన్నాం మా ప్రభు. సంఘాన్ని కలవరపరిచే బోధ ఈ కాదేశంలో మేము విన్నాము. సంఘాన్ని ఉద్యోగపరిచే బోధ ఈ కాదేశంలో మేము విన్నాం మా ప్రభు. ఓ ఇప్పుడు సంఘము కాదేశంలో ఉంది మా ప్రభు. సంఘము ఓ నిజంగా పవిత్ర స్థలములో ఉంది మా ప్రభు. నీకు వందనాలు, స్తోత్రములు. ఓ మా కొరకు మెరీబాద్ ఓటలు ఇచ్చిన దేవుడా, మీకే వందనాలు, స్తోత్రములు. ఓ మా కొరకు కొట్టబడిన బండగా దిగి వచ్చిన దేవా, మీకే వందనాలు, స్తోత్రములు తండ్రి. ఓ ప్రభు, మరి చివరి కాల సమయంలో నీవే 2 సార్లు మా కొరకు ఈ లోకంలో నుంచి కొట్టబడి విమోచన క్రైదముగా మా కొరకు ప్రభు నీవు మరి వెల చెల్లించి మాకు విమోచనించిన దేవుడా, మీకే స్తోత్రము చెల్లిస్తున్నాం. ఆ విమోచనలో ఓ ప్రభు మేమందరం కూడా భాగస్వాములు ఉన్నట్లుగా మళ్ళీ ఓ ప్రభు మీ కృపను మాకు ఇచ్చిన దేవుడా, మీకే స్తుతులు, వందనాలు తండ్రి. ఆ విమోచన పొందుకోవడానికి, ఆ విమోచనలో ప్రభు మేము కూడా ఓ మరి భాగస్వాములు అవడానికి మమ్మల్ని ఓ నడిపించిన దేవుడా, మీకే వందనాలు చెల్లిస్తున్నాం. ఓ యేసు క్రీస్తుగా, క్రీస్తు బెణముగా, క్రీస్తు తామసగా రక్షణ విమోచన కొని దాన్ని మీరు మాకు ఇచ్చారు మా ప్రభు. నీకు ఇప్పుడు అది మాదిగా ఉంది మా ప్రభు. మీకు స్తోత్రములు తండ్రి. ఓ గొప్ప దేవుడా, మీకే వందనాలు చెల్లిస్తున్నాం. ఓ మరి సంఘము ప్రభు ఈ చివరి దశలో ఉంది, ముగింపు దశలో ఉంది. ఏ సమయంలో సరే సంఘము ఎత్తబడే సమయంలో మేము ఉన్నామని మాకు అనేక రుజువులు మాకు కనబడుతూ ఉన్నాయి మా ప్రభు. కాబట్టి మెలకువగలిగి ఓ ప్రభు మరి మేము మీ సన్నిధిలో ఉండక సహాయం దయచేయండి ప్రభు. వందనాలు. ఓ మరి మీరు చెప్పినట్లుగా మరి ఆ చివరి కుమారుడు, 3వ కుమారుడు వసంతకాలంలో ఓ మరి ఆ సంఘాన్ని దర్శించాడు, ఆ చెట్టును దర్శించాడు. ఇప్పుడు ఆ చెట్టు ఫలభరితంగా ఉందని మీరు చెప్పారు మా ప్రభు. కానీ ఇప్పుడు ఈ 3వ కుమారుడు సంఘంలోకి వచ్చినప్పుడు ఎటువైపు చూసినా శాపగ్రస్తమైన సంఘాలు, ఎటువైపు చూసినా లోకంతో కూడిన సంఘాలే కనపడుతున్నాయి. కానీ ఒక్క సంఘం మాత్రమే, కదిలింపబడని పునాది మీద నిలబడిన ఈ సంఘం మాత్రమే ఓ మంచి ఆత్మీయ ఫలాలతో నిలబడింది మా ప్రభు. ఓ ప్రభా, ఆ సంఘములు మమ్మల్ని ఉంచిన దేవుడా, మీకే వందనాలు. ఓ మంచి సువాసనతో కూడిన ఫలాలతో కూడినటువంటి నిజమైన వధువు వృక్షము ప్రభా, ఓ ఇప్పుడు ఫలభరితంగా ఉంది మా ప్రభు. ఓ ప్రభు, మనందరూ కూడా ఆ విధంగా నడిపించేందుకే మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఓ మేము దేవుని ప్రజలుగా పిలువబడి ఒక ప్రాంతంలో ఆగిపోవడం మేము ఇష్టపడలేదు, కానీ దేవుని సజీవ సంఘంగా పిలువబడుతూ ఓ ఎక్కడ ఆగిపోకుండా సాగిపోయి ఆ గొప్ప యాత్రలో మమ్మల్ని ప్రవేశపెట్టేందుకే మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభు. సంఘాన్ని సోదరులందరూ దీవించి ఆశ్రయించి బలపరచండి మా ప్రభు. నీకు వందనాలు. అదేవిధంగా మేము మరలా కలుసుకునే వరకు ప్రతి ఒక్కరిపై మీ అభిషేకాన్ని కొమ్మరించి నడిపించి మీరే మహిమ, మీరే ఘనత, మీరే ప్రభావం పొందుకున్నామని రాజులకి రాజుగా, ప్రభువులకు ప్రభుగా, ఓ పెండి కుమారిగా ఈ లోకానికి రాబోతున్నటువంటి మా విమోచకుడైన క్రీస్తు బ్రహ్మణ మీ యొక్క నామంలో ఈ ప్రార్థనలు అడిగించినాం ప్రభువా. ఆమె
ఓ మన రాజులకు రాజును ప్రభులకు ప్రభును మన పెండ్లి కుమారుడైన క్రీస్తు బ్రహ్మ యొక్క కృప సమాధానము ఇక్కడ నిలబడిన పరిశుద్ధులకును దూర ప్రాంతం నుంచి ఐక్యత పొందుకున్న పరిశుద్ధులకును ఎత్తబడ్డకు సిద్ధపడుతున్న ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెళ్లి కుమార్తెకును ఆయన కృపా సమాధానము ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడేండి మనందరం నడిపించిన గాక. ఆమె 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 గ్లోరీ టు గాడ్. అందరికి వందనాలు సంవత్సరాలు. గాడ్ బ్లెస్ యు. కూడిక ముగించబడింది. గాడ్ బ్లెస్ యు. ఆ ప్రభువును ఎందుకనగా ఆయనే మొదటిగా నన్ను ప్రేమించెను, ఆయనే మొదటిగా నన్ను ప్రేమించెను.